Good wishes to all of you. Social Science, Democratic Politics 1, textbook in Political Science for Class 9. Third chapter వచ్చి electoral politics, ఎన్నికల రాజకీయాలు. ఓవర్వ్యూ మొత్తానికి చూసుకున్నట్టయితే in chapter 1 we have seen that in a democracy it is neither possible nor necessary for people to govern directly. మనం చాప్టర్ 1 నుంచి నేర్చుకున్నది ఏంటంటే మన డెమోక్రసీ అనేది డైరెక్ట్గా ప్రజలే పరిపాలించక్కర్లేదు, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు పరిపాలించవచ్చు. ది మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ అవర్ టైమ్స్ ఈజ్ ఫర్ ది పీపుల్ టు గవర్న్ త్రూ దియర్ రిప్రజెంటేటివ్స్. ప్రజలు ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత మన పరిపాలన అనేది పరిపాలించబడవచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో చెప్తాం. ఇన్ దిస్ చాప్టర్ వి విల్ లుక్ అట్ హౌ దీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎలెక్టెడ్. అయితే ఎన్నుకోబడిన ప్రతినిధులు అంటున్నాం, వాళ్ళు ఎలా ఎన్నుకోబడతారో ఈ చాప్టర్లో చూద్దాం. వి బిగిన్ బై అండర్స్టాండింగ్ వై ఎలక్షన్స్ ఆర్ నెసరీ అండ్ యూస్ఫుల్ ఇన్ ది డెమోక్రసీ. మనం ఇప్పుడు అర్థం చేసుకోవడం ప్రారంభిద్దాం. ఎలక్షన్స్ ఎందుకు అవసరం ప్రజాస్వామ్యానికి. వి ట్రై టు అండర్స్టాండ్ హౌ ఎలక్ట్రల్ కాంపిటీషన్ అమంగ్ పార్టీస్ ఆర్ ది పీపుల్. ఎలక్ట్రల్ కాంపిటీషన్ ఎన్నికల పోటీ ఏ విధంగా ప్రజలకు సర్వీస్ చేయడానికి యూజ్ అవుతుందో చూద్దాం. We then go on to ask what makes an election democratic. ఎలక్షన్ ఏ విధంగా ప్రజాస్వామ్యం అవుతుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ది బేసిక్ ఐడియా హియర్ ఈజ్ టు డిస్టింగ్విష్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ ఫ్రమ్ నాన్ డెమోక్రటిక్ ఎలక్షన్స్. ఇక్కడ మన బేసిక్ ఐడియా ఏంటంటే మనం డెమోక్రటిక్ ఎలక్షన్స్, నాన్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ని వేరు చేయగలగాలి. ది రెస్ట్ ఆఫ్ ది చాప్టర్ ట్రైస్ టు అసెస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఇన్ ది లైట్ ఆఫ్ దిస్ యార్డ్ స్టిక్. ఈ చాప్టర్లో చివరికి వచ్చేసరికి మనం అంచనా వేయడం అనేది అర్థమవుతుంది ఎన్నికల గురించి. వి టేక్ ఏ లుక్ అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఎలక్షన్స్. ప్రతి స్టేజ్ చూసుకున్నట్టయితే ఎలక్షన్స్లో ఫ్రమ్ ది డ్రాయింగ్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ టు ది డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. మన రాజ్యాంగ పరిధి దగ్గర నుంచి రిజల్ట్ ప్రకటన చేసే వరకు చూసుకున్నట్టయితే అట్ ఈచ్ స్టేజ్ వి ఆస్క్ వాట్ షుడ్ హ్యాపెన్ అండ్ వాట్ డస్ హ్యాపెన్ ఇన్ ఎలక్షన్స్. ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనేది మనం చూడొచ్చు. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది చాప్టర్, ఈ చాప్టర్ ఎండ్లో వి టర్న్ టు ఏ అసెస్మెంట్ ఆఫ్ వెదర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రీ అండ్ ఫెయిర్. మనం అంచనా వేయగలగాలి ఇండియాలో ఎలక్షన్స్ ఫ్రీగా అంటే నిజాయితీగా జరుగుతున్నాయా అన్నది. హియర్ వి ఆల్సో ఎగ్జామైన్ ది రోల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఫ్రీగా అంటే నిజాయితీగా కండక్ట్ చేస్తుందా ఈ ఎలక్షన్స్ని లేదా అనేది కూడా చూసుకోవాలి. వై ఎలక్షన్స్ ఎందుకు? అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ హర్యానాలోని అసెంబ్లీ ఎలక్షన్ గురించి చూసుకుందాం. ఒక పక్క చిన్న కార్టూన్ ఉంది చూడండి. డూ మోస్ట్ లీడర్స్ ఫుల్ఫిల్ దియర్ ఎలక్షన్ ప్రామిసెస్. ఎవరైతే లీడర్స్ ఉంటారో ఎలక్షన్స్లో చేసిన ప్రామిసెస్ని నిలబెట్టుకుంటారా అనే క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. ఆలోచించండి. ది టైమ్ ఈజ్ ఆఫ్టర్ మిడ్ నైట్, అర్ధరాత్రి తర్వాత. అండ్ ఎక్స్పెక్టెంట్ క్రౌడ్ సిట్టింగ్ ఫర్ ది పాస్ట్ 5 hours ఇన్ ఏ చాక్ ఆఫ్ ది టౌన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఇట్స్ లీడర్ టు కమ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది పీపుల్, ఒక క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఎదురు చూస్తున్నారు ఒక చౌక్లో. అంటే మార్కెట్స్ ఉంటాయి కదా, అలాంటి 2 రోడ్ల జంక్షన్లో వాళ్ళ రాజకీయ నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు. ది ఆర్గనైజర్స్ అష్యూర్ అండ్ రిష్యూర్ ది క్రౌడ్ దట్ హీ వుడ్ బీ హియర్ ఎనీ మూమెంట్. ఇక్కడున్న రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క ఆర్గనైజర్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అని చెప్పి హామీ ఇస్తున్నారు, లేదా భరోసా ఇస్తున్నారు ఆ పీపుల్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఉండడానికి. ది క్రౌడ్ స్టాండ్స్ అప్ వెన్ ఎవర్ ఏ పాసింగ్ వెహికల్ కమ్స్ దట్ వే. ఏ వెహికల్ వచ్చినా వాళ్ళు లెగిసి చూస్తున్నారు అనమాట. వాళ్ళు ఆ క్రౌడ్ అంతా లెగిసి చూస్తున్నారు వాళ్ళ నాయకుడు వచ్చాడేమో అని. ఇట్ అరౌసెస్ హోప్స్ దట్ హీ హ్యాస్ కమ్. అప్పుడు ఆశ రేగుతుంది వాళ్ళకు, వచ్చాడు ఈయన అని. ద లీడర్ ఈస్ మిస్టర్ దేవిలాల్, చీఫ్ ఆఫ్ ది హర్యానా సంఘర్ష్ సమితి, హూ వాస్ టు అడ్రస్ ఏ మీటింగ్ ఇన్ కర్నల్ ఆన్ థర్స్డే నైట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేశారు కదా, అది కూడా ఇక్కడ కర్నల్ థర్స్డే నైట్లో, ఒక గురువారం రాత్రి కర్నల్ అనే ఒక ప్రాంతంలో వీళ్ళు చీఫ్ మినిస్టర్, అదే వీళ్ళ యొక్క దేనికి చీఫ్ అంటే ఆయన సంఘర్ష సమితి అనే
సంఘానికి ఈయన చీఫ్గా ఉన్నారనమాట. అతని పేరే మిస్టర్ దేవిలాల్. ది 76-year-old లీడర్ ఈజ్ ఏ వెరీ బిజీ మ్యాన్ దీస్ డేస్. అతనికి ఇంచుమించు 76 సంవత్సరాలు ఉంటాయి. అతను చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు. హిస్ డే స్టార్ట్స్ అట్ 8 AM అండ్ ఎండ్స్ ఆఫ్టర్ 11 PM. అతని యొక్క రోజు అనేది 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది, రాత్రి 11 దాటే వరకు ఎండ్ అవ్వదు. హీ హ్యాడ్ ఆల్రెడీ అడ్రస్డ్ 9 ఎలక్షన్ మీటింగ్స్ సిన్స్ మార్నింగ్. ప్రొద్దుటి నుంచి ఆయన 9 ఎలక్షన్ మీటింగ్స్కి వెళ్ళారనమాట, ప్రజెంట్ అయ్యారు. బీన్ కాన్స్టెంట్లీ అడ్రస్సింగ్ పబ్లిక్ మీటింగ్స్ ఫర్ ది పాస్ట్ 23 months అండ్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎలక్షన్. ఇంచుమించుగా ఇతను 23 నెలల నుంచి ఇతని యొక్క ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారు. అక్కడ పీపుల్ అందరినీ గ్యాదర్ చేసి ఈయన యొక్క పాలసీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. దిస్ న్యూస్ పేపర్ రిపోర్ట్ ఈస్ అబౌట్ ది స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ హర్యానా ఇన్ 1987. ఈ న్యూస్ రిపోర్ట్ అనేది హర్యానాలో స్టేట్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు పెట్టిన దాని గురించి ఈ న్యూస్ రిపోర్ట్ అనమాట. అది కూడా 1987. ది స్టేట్ హ్యాడ్ బీన్ రూల్డ్ బై కాంగ్రెస్ పార్టీ లెడ్ గవర్నమెంట్ సిన్స్ 1982. 1982లో ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని అక్కడ లీడ్ చేస్తుందన్నమాట. చౌదరి దేవిలాల్, then an opposition leader, led a movement called Nyay Yudh, struggle for justice, and formed a new party, Lokdal. ఇక్కడ చౌదరి దేవిలాల్ ఆయన ఈ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఇంకా ఒక మూమెంట్ కోసం పిలుస్తున్నారు, న్యాయ్ యుద్ధ్ అంటే స్ట్రగుల్ ఫర్ జస్టిస్, న్యాయం కోసం పోరాటం అనమాట. అండ్ ఫార్మేడ్ ఏ న్యూ పార్టీ, లోక్దాల్. అప్పుడే ఒక పార్టీని కొత్తగా స్థాపించారు, దాని పేరు లోక్దాల్. హిస్ పార్టీ జాయిన్డ్ అదర్ పొజిషన్ పార్టీస్ టు ఫార్మ్ ఏ ఫ్రంట్ అగెన్స్ట్ ది కాంగ్రెస్ ఇన్ ది ఎలక్షన్స్. ఇతని యొక్క పార్టీ అనేది కాంగ్రెస్కి అపోజిషన్ పార్టీగా ఉందన్నమాట. ఇన్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ దేవిలాల్ సెడ్ దట్ ఇఫ్ హిస్ పార్టీ వన్ దిస్ ఎలక్షన్, ఇక్కడ కండక్ట్ చేసిన క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఎలక్షన్ క్యాంపెయిన్, అక్కడ చెప్తున్నారనమాట దేవిలాల్, ఒకవేళ ఆయన పార్టీ కనుక నగ్గినట్టయితే హిస్ గవర్నమెంట్ వుడ్ వైవ్ ది లోన్స్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ స్మాల్ బిజినెస్ మెన్. వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోన్స్ ఏవైతే ఉంటాయో ఫార్మర్స్ కానీ స్మాల్ బిజినెస్ మ్యాన్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లోన్స్ అనేవి మాఫీ చేస్తాము అని చెప్తున్నారు. హీ ప్రామిసెడ్ దట్ దిస్ వుడ్ బి ది ఫస్ట్ యాక్షన్ ఆఫ్ హిస్ గవర్నమెంట్. ఇది అతను ప్రామిస్ చేస్తున్నారు, అతను ఒకవేళ విన్ అయితే అతను చేసే మొట్టమొదటి యాక్షన్ ఇదే అని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. ది పీపుల్ వర్ అన్హ్యాపీ విత్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వంతో వీళ్ళు చాలా అన్హ్యాపీగా ఉన్నారు. దే వర్ ఆల్సో అట్రాక్టెడ్ బై దేవిలాల్స్ ప్రామిస్. అలాగే దేవిలాల్ గారు చెప్పిన ప్రామిస్కి వీళ్ళందరూ కూడా బాగా అట్రాక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో వెన్ ఎలక్షన్స్ వర్ హెల్డ్, ఎప్పుడైతే ఎలక్షన్స్ కండక్ట్ చేశారో దే ఓటెడ్ ఓవర్వెల్మింగ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ లోక్దాల్ అండ్ ఇట్స్ ఎలీస్. వీళ్ళందరూ కూడా పొంగిపోయి వాళ్ళ ఓటులు అనేవి లోక్దాల్ ఇంకా దానికి సంబంధించిన సమూహాలకే వేశారు. లోక్దాల్ అండ్ ఇట్స్ పార్ట్నర్స్ వన్ 76 out of 90 seats ఇన్ ది స్టేట్ అసెంబ్లీ. హర్యానాలో వీళ్ళు 90 సీట్లకు కానీ 76 సీట్లు లోక్దాల్ పార్టీ వాళ్ళే గెలిచారు. లోక్దాల్ alone won 60 seats and thus had a clear majority in the assembly. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళు ఒక 60 సీట్స్ అనేవి వాళ్ళే గెలిచారు. సో మెజారిటీ అనేది వీళ్ళది, ఈ అసెంబ్లీలో వాళ్ళే వన్ అయ్యారు. ది కాంగ్రెస్ కుడ్ విన్ ఓన్లీ 5 seats. అప్పుడైతే కాంగ్రెస్ కేవలం 5 అంటే 5 సీట్లు మాత్రమే నగ్గింది. వన్స్ ద ఎలక్షన్ రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్, ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారో ది సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ రిజైన్. అప్పటి వరకు ఉన్న చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిజైన్ చేశారు. ది న్యూలీ ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ఆఫ్ లోక్దాల్ చూస్ దేవిలాల్ యాజ్ దేర్ లీడర్. అక్కడ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ లోక్దాల్ని ఎన్నుకున్నారు. ది గవర్నర్ ఇన్వైటెడ్ దేవిలాల్ టు బి ది న్యూ చీఫ్ మినిస్టర్. అప్పుడు గవర్నర్ గారే ఇన్వైట్ చేశారు దేవిలాల్ని కొత్త చీఫ్ మినిస్టర్గా ఉండడం కోసం. 3 days ఆఫ్టర్ ది ఎలక్షన్ రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన 3 రోజుల తర్వాత హీ బికమ్ ది చీఫ్ మినిస్టర్, అతనే సీఎం అయ్యారు. యాజ్ సూన్ యాజ్ హీ బికమ్ ది చీఫ్ మినిస్టర్, హిస్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఏ గవర్నమెంట్ ఆర్డర్ వేవింగ్ ది అవుట్స్టాండింగ్ లోన్స్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్ అండ్ స్మాల్ బిజినెస్ మెన్. వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు పరిపాలనలోకి వచ్చాక రుణమాఫీ అనేది చేశారు. హిస్ పార్టీ రూలెడ్ ది స్టేట్ ఫర్ 4 years. వీళ్ళ పార్టీ 4 సంవత్సరాల పాటు కొనసాగింది, రూల్ చేసింది. ది నెక్స్ట్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ 1991. తర్వాత ఎలక్షన్స్ అనేవి 1991లో జరిగినాయి. బట్ దిస్ టైమ్ హిస్ పార్టీ డిడ్ నాట్ విన్ పాపులర్ సపోర్ట్.
కానీ ఈ సమయంలో వీళ్ళ పార్టీ అనేది అంత పాపులర్ సపోర్ట్తో ఏమీ నగ్గలేదు అసలు. అంత పాపులారిటీ అనేది లేదు వీళ్ళకి అప్పుడు. ది కాంగ్రెస్ వన్ ది ఎలక్షన్ అండ్ ఫార్మర్ ది గవర్నమెంట్. అప్పుడు కాంగ్రెస్ విన్ అయింది, వాళ్ళ గవర్నమెంట్ని మళ్ళీ తిరిగి ఫామ్ చేసింది. చెక్ యువర్ ప్రోగ్రెస్. ఇక్కడ మీ ప్రోగ్రెస్ని చూసుకోండి. జగదీప్ అండ్ నవప్రీత్ రీడ్ ది స్టోరీ అండ్ డ్రూ ది ఫాలోయింగ్ కన్క్లూషన్స్. ఈ జగదీప్ నవప్రీత్ అనే వాళ్ళు ఇవి చదివి ఒక కన్క్లూషన్కి అనేది వచ్చారు. క్యాన్ యూ సే విచ్ ఆఫ్ దీస్ ఆర్ రైట్ ఆర్ రాంగ్? దాంట్లో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేది మీరు చెప్పగలరా? ఆర్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ది స్టోరీ ఈజ్ ఇన్అడ్వకేట్ టు కాల్ దెమ్ రైట్ ఆర్ రాంగ్. లేదంటే పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోతుందా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు లేదంటే రాంగ్గా ఉన్నారని జడ్జ్ చేయడానికి. ఎలక్షన్స్ కెన్ లీడ్ టు చేంజెస్ ఇన్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్. ఎలక్షన్స్ అనేవి గవర్నమెంట్ యొక్క పాలసీస్ని మార్చడం కోసం అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. ది గవర్నర్ ఇన్వైటెడ్ దేవిలాల్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్ బికాస్ హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ స్పీచ్. గవర్నర్ దేవిలాల్ని ఆహ్వానించారు కదా, దేవిలాల్ యొక్క స్పీచ్ నచ్చి ఆహ్వానించారు అని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళు. పీపుల్ ఆర్ అన్హ్యాపీ విత్ ఎవ్రీ రూలింగ్ పార్టీ అండ్ ఓట్ అగెన్స్ట్ ఇట్ ఇన్ ది నెక్స్ట్ ఎలక్షన్. ప్రజలంతా కూడా రూలింగ్ పార్టీని తర్వాత దానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీకి ఓట్లు వేస్తారు అని చెప్తున్నారు. ది పార్టీ దట్ విన్స్ ది ఎలక్షన్ ఫార్మ్స్ ది గవర్నమెంట్. ఏ పార్టీ అయితే ఎలక్షన్లో విన్ అవుతుందో వాళ్ళ ప్రభుత్వం అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఎలక్షన్ లెడ్ టు ఏ లాట్ ఆఫ్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఇన్ హర్యానా. ఈ ఎలక్షన్స్ అనేవి చాలా ఆర్థిక డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చింది హర్యానాలో అని చెప్తున్నారు. ది కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ నీడ్ నాట్ హ్యావ్ రిజిస్టర్డ్ ఆఫ్టర్ హిస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్. ది కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ హిస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్. పార్టీలో ఎలక్షన్స్లో సీట్లు కోల్పోయినప్పటికీ. యాక్టివిటీ. డూ యూ నో వెన్ ద లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వాజ్ హెల్డ్ ఇన్ యువర్ స్టేట్? మీకు తెలుసా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి మీ రాష్ట్రంలో ఎప్పుడు జరిగినాయి అని? విచ్ అదర్ ఎలక్షన్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ యువర్ లొకాలిటీ ఇన్ ది లాస్ట్ 5 years? గత 5 సంవత్సరాలుగా మీరున్న ప్రాంతాలలో ఏ ఎలక్షన్స్ జరిగినాయో మీకు తెలుసా? రైట్ డౌన్ ది లెవెల్ ఆఫ్ ఎలక్షన్స్. నేషనల్ అసెంబ్లీ, పంచాయతీ ఎక్సెట్రా ఏ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి అనేది రాయమంటున్నారు. వెన్ వర్ ది హెల్డ్ అండ్ ది నేమ్ అండ్ డెసిగ్నేషన్. అవి ఎప్పుడు కండక్ట్ చేశారు, ఎప్పుడు డెసిగ్నేట్ ఎవరి పేరు మీద డెసిగ్నేట్ చేయబడింది? ఎంపీ, ఎమ్మెల్యే ఎక్సెట్రా. ఆఫ్ ది పర్సన్స్ హూ గాట్ ఎలెక్టెడ్ ఫ్రమ్ యువర్ ఏరియా. మీ ఏరియాలోంచి ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎవరు నగ్గారు? వై డు వి నీడ్ ఎలక్షన్స్? మనకి ఎలక్షన్స్ ఎందుకు కావాలి? ఎలక్షన్స్ టేక్ ప్లేస్ రెగ్యులర్లీ ఇన్ ఎనీ డెమోక్రసీ. ఎలక్షన్స్ అనేవి ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. దెర్ ఆర్ మోర్ దాన్ 100 కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఇన్ విచ్ ఎలక్షన్స్ టేక్ ప్లేస్ టు చూస్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. ప్రపంచంలో 100 దేశాలకు పైగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడానికి ప్రతినిధులను ఎన్నుకుంటాయి. We also read that elections are held in many countries that are not democratic. చాలా కంట్రీస్లో జరిగే ఎలక్షన్స్ అనేవి ప్రజాస్వామ్యేతర ఎలక్షన్స్గా గుర్తించాం మనం. బట్ వై డూ వి నీడ్ ఎలక్షన్స్? కానీ మనకు ఎలక్షన్స్ ఎందుకు కావాలి? లెట్ us ట్రై టు ఇమాజిన్ ఏ డెమోక్రసీ వితౌట్ ఎలక్షన్స్. ఒకసారి ఒక ఇమాజిన్ చేసుకోండి, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ లేకుండా ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అని. A rule of the people is possible without any election if all the people can sit together every day and take all the decisions. ఒకవేళ ప్రజాస్వామ్యంలో ఈ ఎలక్షన్స్ లేకపోతే ప్రజలందరూ ఒక చోట కూర్చొని ప్రతిరోజు నిర్ణయాలు తీసుకొని యాక్షన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. బట్ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ చాప్టర్ 1, దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఎనీ లార్జ్ కమ్యూనిటీ. మనం చాప్టర్ 1లో కూడా తెలుసుకున్నాం, ఇది అంత పాసిబుల్ అయ్యే పని కాదు. లార్జ్ కమ్యూనిటీ అంతా ఒకటే ప్లేస్లో కూర్చోవాలంటే సరైన ప్లేస్ ఉండకపోవచ్చు, అండ్ అగ్రి అవ్వడానికి కూడా కొంచెం కష్టమవుతుంది. ప్రతిరోజు పెట్టుకోవాలంటే ఎవరికి ఖాళీ కూడా ఉండదు అని చెప్పి అనుకున్నాం కదా మనం లాస్ట్ చాప్టర్లో. నాట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు హ్యావ్ ది టైమ్ అండ్ నాలెడ్జ్ టు టేక్ డెసిషన్స్ ఆన్ ఆల్ మ్యాటర్స్. ప్రజలందరికీ అంత టైం కూడా ఉండదు, ఇంకా అలాగే ఈ డెసిషన్స్లో తీసుకున్నంత నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు. దేర్ఫోర్ ఇన్ మోస్ట్ డెమోక్రసీస్ పీపుల్ రూల్ త్రూ దియర్ రిప్రజెంటేటివ్స్. చాలా డెమోక్రసీస్లో ప్రజలే వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈజ్ దర్ ఏ డెమోక్రటిక్ వే ఆఫ్ సెలెక్టింగ్ రిప్రజెంటేటివ్స్ వితౌట్ ఎలక్షన్స్ జరగకుండా ప్రతినిధులను ఎన్నుకోవడం సాధ్యమవుతుందా? లెట్ us థింక్ ఆఫ్ ఏ ప్లేస్ వేర్ రిప్రజెంటేటివ్స్ ఆర్ సెలెక్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
ఒకసారి ప్రయత్నిద్దాం, ఆలోచిద్దాం. ఒకవేళ ప్రతినిధుల్ని ఎన్నుకోవాలి అంటే వాళ్ళ ఏజ్ బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్ చేసినట్టయితే, ఆర్ దే ప్లేస్ వేర్ దే ఆర్ చూసన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ నాలెడ్జ్, లేదంటే వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళు ఎంచుకున్న ప్లేస్ని బట్టి కానీ, ఎక్స్పీరియన్స్ని బట్టి, ఏజ్ బట్టి కానీ, నాలెడ్జ్ బట్టి కానీ, ఎడ్యుకేషన్ బట్టి కానీ ఎవరినైనా ప్రతినిధులను ఎన్నుకున్నట్టయితే, దేర్ కుడ్ బి సమ్ డిఫికల్టీ ఇన్ డిసైడింగ్ ఆన్ హూ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాలెడ్జబుల్. అప్పుడు మనకి కొంచెం డిఫికల్టీ అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది, వాళ్ళలో ఎవరు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని. బట్ లెటర్స్ సే ది పీపుల్ క్యాన్ రిసాల్వ్ దీస్ డిఫికల్టీస్. కానీ వీటన్నిటిని రీసాల్వ్ చేయడం, బట్ లెటర్స్ సే ది పీపుల్ క్యాన్ రిసాల్వ్ దీస్ డిఫికల్టీస్, ఇలాంటి డిఫికల్టీస్ని ఖచ్చితంగా మనం సాల్వ్ చేసుకోగలం. క్లియర్లీ సచ్ ఎ ప్లేస్ డస్ నాట్ రిక్వైర్ ఎలక్షన్స్. ఇలా చేయలేం, ఎందుకంటే ఆ ఎలక్షన్స్ అనేవి జరగకపోతే ఇవన్నీ జరగడం కొంచెం కష్టమైన పని. బట్ కెన్ వి కాల్ దిస్ ప్లేస్ ఏ డెమోక్రసీ? అలాంటి ప్లేస్ని మనం డెమోక్రసీ అని పిలవగలమా? హౌ డు వి ఫైండ్ అవుట్ ఇఫ్ ద పీపుల్ లైక్ దేర్ రిప్రజెంటేటివ్స్ ఆర్ నాట్? అలాగే ఎలా గుర్తించగలుగుతారు ప్రజలు వాళ్ళ ప్రతినిధులా లేక కాదా అని? హౌ డు వి ఎన్ష్యూర్ దట్ దీస్ రిప్రజెంటేటివ్స్ రూల్ యాజ్ పర్ ది విషెస్ ఆఫ్ ది పీపుల్? వీళ్ళు ప్రజలు అనుకున్నట్టుగానే పరిపాలిస్తారా అనేది ఎలా తెలుస్తుంది? హౌ టు మేక్ ష్యూర్ దట్ దోస్ హూ ద పీపుల్ డోంట్ లైక్ డు నాట్ రిమైన్ దేర్ రిప్రజెంటేటివ్స్? ఒకవేళ అక్కడున్న పీపుల్ నచ్చకపోతే వాళ్ళని వీళ్ళు ఏ విధంగా ప్రతినిధులుగా గుర్తిస్తారు? దిస్ రిక్వైర్స్ ఏ మెకానిజం బై విచ్ పీపుల్ క్యాన్ చూస్ ద రిప్రజెంటేటివ్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అండ్ చేంజ్ దెమ్ ఇఫ్ దే విష్ టు డూ సో. కాబట్టి ఖచ్చితంగా ఒక యంత్రాంగం అనేది అవసరం మనకు, అది ప్రతినిధులను చూస్ చేసుకోవడానికి. అలాంటి ప్రతినిధుల్ని ఎన్నుకోవడానికి జరిగినవే ఈ ఎలక్షన్స్. దిస్ మెకానిజం ఈజ్ కాల్డ్ ఎలక్షన్. దాన్ని, ఇలాంటి యంత్రాంగాన్ని ఎలక్షన్ అని పిలుస్తాం. Therefore, elections are considered essential in our times for any representative democracy. ఇంకా ఏం చెప్తున్నారు? ఎలక్షన్స్ అనేవి అవసరమైన వాటిగా పరిగణించాలి మనం మన కాలంలో, ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రతినిధులను ఎన్నుకోవడానికి. ఇన్ అన్ ఎలక్షన్ ది ఓటర్స్ మేక్ మెనీ చాయిసెస్. ఎలక్షన్స్లో ఓటర్స్ చాలా చాయిసెస్ని చూస్తారు, అవేంటో ఒకసారి చూద్దాం. దే కెన్ చూస్ హూ విల్ మేక్ లాస్ ఫర్ దెమ్. ఎవరైతే వాళ్ళ గురించి లా చేయగలరో వాళ్ళని ఎంచుకుంటాము. దే కెన్ చూస్ హూ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అండ్ టేక్ మేజర్ డెసిషన్స్. ఎవరైతే మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటామంటే, వాళ్ళు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగిన వాళ్ళని ఎన్నుకుంటాం. దే కెన్ చూస్ ది పార్టీ హూస్ పాలసీస్ విల్ గైడ్ ది గవర్నమెంట్ అండ్ లా మేకింగ్. ఇంకా మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాం? దే కెన్ చూస్ ది పార్టీ హూస్ పాలసీస్ విల్ గైడ్ ది గవర్నమెంట్ అండ్ లా మేకింగ్. గవర్నమెంట్ని కానీ పాలసీస్ని కానీ ఏదైతే గైడ్ చేయగలుగుతుందో అలాంటి గవర్నమెంట్ని మనం ఎన్నుకుంటాం. ఓకే, టేక్ ఏ లుక్ అట్ దిస్ కార్టూన్. వీ హ్యావ్ సీన్ వై డెమోక్రసీస్ నీడ్ టు హ్యావ్ ఎలక్షన్స్. మనకి ప్రజాస్వామ్యానికి ఎందుకు ఎలక్షన్స్ అవసరం అనేది చూస్తాం. బట్ వై డూ రూలర్స్ ఇన్ నాన్ డెమోక్రటిక్ కంట్రీస్ నీడ్ టు హోల్డ్ ఎలక్షన్స్? ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ ఎందుకనేవి ఇప్పటి వరకు మనం చూసాం, కానీ ప్రజాస్వామ్యేతర దేశాలు కూడా ఉన్నాయి కదా, అవి ఎందుకని ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తున్నాయి? వాట్ మేక్స్ అన్ ఎలక్షన్ డెమోక్రటిక్? వాట్ మేక్స్ అన్ ఎలక్షన్ డెమోక్రటిక్? ఏది ప్రజాస్వామ్యంగా చేస్తుంది? ఏ ఎలక్షన్స్లో ఏ భాగం ప్రజాస్వామ్యం చేస్తుంది? ఎలక్షన్స్ కెన్ బి హెల్డ్ ఇన్ మెనీ వేస్. ఎలక్షన్స్ అనేవి చాలా రకాలుగా జరుగుతుంటాయి. ఆల్ డెమోక్రటిక్ కంట్రీస్ హోల్డ్ ఎలక్షన్స్. అన్ని ప్రజాస్వామ్య దేశాలు కూడా ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంటాయి. బట్ మోస్ట్ నాన్ డెమోక్రటిక్ కంట్రీస్ ఆల్సో హోల్డ్ సమ్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్. కానీ ప్రజాస్వామ్యేతర దేశాలు కూడా ఒక రకమైన ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తాయి. హౌ డు వి డిస్టింగ్విష్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎలక్షన్? మనం ఏ విధంగా వేరు చేయగలుగుతాం ఏది డెమోక్రటిక్ ఎలక్షన్, ఏది నాన్ డెమోక్రటిక్ ఎలక్షన్ అనేది ఏ విధంగా మనం వేరు చేయగలుగుతాం? వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ క్వశ్చన్ బ్రీఫ్లీ ఇన్ చాప్టర్ 1. ఇలాంటి క్వశ్చన్ గురించి మనం చాప్టర్ 1లో డిస్కస్ చేసాం. We discussed many examples of countries where elections are held but they can't really be called democratic elections. మనం డిస్కస్ చేసాం ఎగ్జాంపుల్స్తో సహా. పాకిస్తాన్ కానీ, లేదంటే చిలీ కానీ, చిలీలో పినోచెట్, వీటన్నిటి గురించి మనం చాప్టర్ 1లో డిస్కస్ చేసాం. సౌదీ అరేబియా గురించి. We discussed many examples of countries where elections are held but they can't really be called democratic elections. ఇప్పుడు మనం ఏదైతే ఉదాహరణలు మళ్ళీ రిపీట్ చేసామో అవన్నీ కూడా నిజమైన ప్రజాస్వామ్య ఎలక్షన్స్ కాదు. లెట్ us recall what we learned. There are
స్టార్ట్ విత్ ఏ సింపుల్ లిస్ట్ ఆఫ్ ది మినిమం కండిషన్స్ ఆఫ్ ఏ డెమోక్రటిక్ ఎలక్షన్. మళ్ళీ మనం ఒక్కసారి తిరిగి మననం చేసుకోవచ్చు. మనం స్టార్ట్ చేసాం కదా, సింపుల్ లిస్ట్ మినిమం కండిషన్స్ అనేవి ఏంటి డెమోక్రటిక్ ఎలక్షన్స్కి అనేవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏమై ఉండాలి? ఎవ్రీవన్ షుడ్ బి ఏబుల్ టు చూస్. ప్రతి ఒక్కరూ ఎన్నుకోగలగాలి. దిస్ మీన్స్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ వన్ ఓట్ అండ్ ఎవ్రీ ఓట్ షుడ్ హ్యావ్ ఈక్వల్ వాల్యూ. దాన్ని బట్టి మనకి ఏమవుతుంది? ప్రతి ఒక్కరు ఎన్నుకోగలగాలి, ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండాలి, అలాగే ఆ ఓటుకి ఒకే రకమైన వాల్యూ అనేది ఉండాలి. సెకండ్, దెర్ షుడ్ బి సంథింగ్ టు చూస్ ఫ్రమ్. మనం ఎన్నుకోవడానికి కొన్ని, అంటే ఇప్పుడు ఒకటే పార్టీ ఉంటే దాన్నే ఎన్నుకోవాల్సి వస్తుంది కదా, అలా కాకుండా ఇంకో 2-3 పార్టీలు కూడా ఉండాలి. పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ షుడ్ బి ఫ్రీ టు కంటెస్ట్ ఎలక్షన్స్ అండ్ షుడ్ ఆఫర్ సమ్ రియల్ చాయిస్ టు ది ఓటర్స్. చెప్పాం కదా. ఇంకా థర్డ్ వచ్చేసి ఏంటి? థర్డ్ పాయింట్ వచ్చి ది చాయిస్ షుడ్ బి ఆఫర్డ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. అంటే ఎలక్షన్స్ అనేవి క్రమం తప్పకుండా జరుగుతూ ఉండాలి. ఎలక్షన్స్ మస్ట్ బి హెల్డ్ రెగ్యులర్లీ ఆఫ్టర్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్. కొన్ని సంవత్సరాల తర్వాత రెగ్యులర్గా ఈ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉండాలి. ఇండియాకి అయితే 5 yearsకి జరుగుతాయి కదా, అలా. ఫోర్త్, ది క్యాండిడేట్ ప్రిఫర్డ్ బై ది పీపుల్ షుడ్ గెట్ ఎలెక్టెడ్. ఇంకా ఏంటంటే క్యాండిడేట్ ప్రిఫర్డ్ బై ది పీపుల్ షుడ్ గెట్ ఎలెక్టెడ్. ఎవరినైతే ప్రజలు ఎన్నుకుంటారో అతనే క్యాండిడేట్ ఎలెక్ట్ అవ్వాలి అని కోరుకుంటాం. ఫిఫ్త్, ఎలక్షన్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ ఎ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ వేర్ పీపుల్ క్యాన్ చూస్ యాజ్ దే రియల్లీ విష్. ప్రజలు నిజంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఫ్రీగా, అంటే ఓటుకి డబ్బులు అవి తీసుకోకుండా ఫేర్గా, నిజాయితీగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎన్నుకోవాలి. దీస్ మైట్ లుక్ లైక్ వెరీ సింపుల్ అండ్ ఈజీ కండిషన్స్. ఇవన్నీ చూడడానికి చాలా సింపుల్ ఇంకా ఈజీ కండిషన్స్లా అనిపిస్తాయి. బట్ దెర్ ఆర్ మెనీ కంట్రీస్ వేర్ దీస్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్. కానీ ఇవి చాలా కంట్రీస్లో ఫుల్ఫిల్ కావట్లేదు. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ అప్లై దీస్ కండిషన్స్ టు ది ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ టు సీ ఇఫ్ ఐ క్యాన్ కాల్ దీస్ డెమోక్రటిక్ ఎలక్షన్స్. దీన్ని మన భారతదేశానికి జరిగే ఎన్నికలకి అన్వయించుకొని మనవి జరిగేవి నిజంగా డెమోక్రటిక్ ఎలక్షన్సా కాదా అనేవి ఇప్పుడు చూద్దాం. ఈజ్ ఇట్ గుడ్ టు హ్యావ్ పొలిటికల్ కాంపిటీషన్? రాజకీయ పోటీ అనేది ఉండడం మంచిదా లేదా కాదా? ఎలక్షన్స్ ఆర్ దస్ ఆల్ అబౌట్ పొలిటికల్ కాంపిటీషన్. ఎలక్షన్స్ అనేవి రాజకీయ పోటీ మెయిన్. దిస్ కాంపిటీషన్ టేక్స్ వేరియస్ ఫార్మ్స్. ఈ కాంపిటీషన్ అనేది రకరకాల ఫార్మ్స్లో జరుగుతూ ఉంటుంది. ది మోస్ట్ ఆబ్వియస్ ఫార్మ్ ఈజ్ ది కాంపిటీషన్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్. దీంట్లో స్పష్టంగా తెలిసిన విధానం ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి మధ్య జరిగే కాంపిటీషన్ని ఎన్నికలు అంటాం మనం. అట్ ది కాన్స్టిట్యున్సీ లెవెల్, నియోజకవర్గ లెవెల్లో ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ సెవరల్ క్యాండిడేట్స్. అనేక రకాల క్యాండిడేట్స్కి మధ్య ఈ కాంపిటీషన్ అనేది జరుగుతుంది నియోజకవర్గాల పరిధిలో. ఇఫ్ దెర్ ఈజ్ నో కాంపిటీషన్, ఒకవేళ కాంపిటీషన్ లేకపోతే ఎలక్షన్స్ విల్ బికమ్ పాయింట్లెస్. ఎలక్షన్స్కి నిజంగా అర్థం అనేది ఉండదు. బట్ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ పొలిటికల్ కాంపిటీషన్. కానీ ఒక విధంగా పొలిటికల్ కాంపిటీషన్ ఉండడం గుడ్. క్లియర్లీ అండ్ ఎలక్ట్రల్ కాంపిటీషన్ హ్యాస్ మెనీ డిమెరిట్స్. నిజంగా ఒక ఎన్నికల యొక్క కాంపిటీషన్లో చాలా లోపాలు కూడా ఉన్నాయి. ఇట్ క్రియేట్స్ ఎ సెన్స్ ఆఫ్ డిస్యూనిటీ అండ్ ఫ్యాక్షనిజం. ఇక్కడ చాలా డిస్యూనిటీ అంటే ఐక్యత లేకపోవడం, ఇంకా కుట్రలు ముఠా చేయబడడం, ఇలాంటివి కూడా ఉన్నాయి ప్రతి లొకాలిటీలో కూడా. యూ వుడ్ హ్యావ్ హియర్డ్ ఆఫ్ పీపుల్ కంప్లైనింగ్ ఆఫ్ పార్టీ పాలిటిక్స్ ఇన్ యువర్ లొకాలిటీ. అలాగే పార్టీ పాలిటిక్స్ మీద చాలా కంప్లైంటింగ్ అనేది కూడా చేస్తూ ఉంటాం మన లొకాలిటీలో. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్స్ ఆఫ్టెన్ లెవెల్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ వన్ అనదర్. ఒక్కొక్క రాజకీయ పార్టీకి వేరే రాజకీయ పార్టీల మీద ఆరోపణలు కూడా ఉంటాయి. ఒకదాని మీద ఒకటి ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఆఫ్టెన్ యూస్ డర్టీ ట్రిక్స్ టు విన్ ఎలక్షన్స్. ఈ పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ డర్టీ ట్రిక్స్ అనేవి యూస్ చేస్తారు వాళ్ళ ఎలక్షన్స్లో నెగ్గడం కోసం. సమ్ పీపుల్ సే దట్ దిస్ ప్రెజర్ టు విన్ ఎలక్ట్రల్ ఫైట్స్ డస్ నాట్ అలౌ సెన్సిబుల్ లాంగ్ టర్మ్ పాలసీస్ టు బీ ఫార్ములేటెడ్. ఇలాంటి ప్రజలు ఏం చేస్తారంటే ఎలక్షన్స్లో విన్ అయినా ఎక్కువ కాలం ఉండరు, ఎక్కువ కాలం పరిపాలించలేరు. సమ్ గుడ్ పీపుల్ హూ మే విష్ టు సర్వ్ ది కంట్రీ డు నాట్ ఎంటర్ దిస్ ఎరెనా. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, నిజంగా కంట్రీకి సర్వ్ చేయాలనే వాళ్ళు ఇలాంటి డర్టీ ట్రిక్స్ అనేవి ప్లే చేయరు, అలాంటి ఆలోచనలు చేయరు. దే డు నాట్ లైక్ ది ఐడియా ఆఫ్ బీయింగ్ డ్రాగెడ్ ఇన్ టు అన్హెల్తీ కాంపిటీషన్. నిజంగా అంత మంచి పద్ధతి కానీ దాన్ని లాగరనమాట, అలాంటి ఐడియాస్ని లాగరు, డర్టీ ట్రిక్స్ అనేవి యూజ్ చేయరు. అవర్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ వర్ అవేర్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. మన
కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి అవేర్గా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు. యట్ దే ఆప్టెడ్ ఫర్ ఫ్రీ కాంపిటీషన్ ఇన్ ఎలక్షన్స్ యాజ్ ది వే టు సెలెక్ట్ అవర్ ఫ్యూచర్ లీడర్స్. మనకి ఎంచుకునే హక్కునిచ్చారు, నిజాయితీగా మనం ఎంచుకోవాలంతే మనకి కాబోయే భవిష్యత్తు లీడర్స్ ఎలా ఉండాలి అని. దే డిడ్ సో బికాస్ ది సిస్టమ్ వర్క్స్ బెటర్ ఇన్ ది లాంగ్ రన్. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ సిస్టమ్ అనేది ఇంకా మంచిగా బెటర్గా ఉండాలని చెప్పి చాలా కాలం ప్రయత్నించారు లాంగ్ రన్. ఇన్ అన్ ఐడల్ వరల్డ్ ఆల్ పొలిటికల్ లీడర్స్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ ది పీపుల్ అండ్ ఆర్ మోటివేటెడ్ ఓన్లీ బై ఏ డిసైర్ టు సర్వ్ దెమ్. ఆదర్శవంతమైన ప్రపంచంలో అయితే పొలిటికల్ లీడర్స్ ఏది మంచిది అని చెప్పి తెలుసుకుని ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే ఎంతసేపు దేశానికి సేవ చేయడం. పొలిటికల్ కాంపిటీషన్ ఈజ్ నాట్ నెసరీ ఇన్ సచ్ అండ్ ఐడల్ వరల్డ్. కానీ ఇలాంటి వాళ్ళకి ఈ పొలిటికల్ కాంపిటీషన్ అనేది అంత నెససరీ ఏం కాదు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్. కానీ అది నిజ జీవితంలో జరగట్లేదు. పొలిటికల్ లీడర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ లైక్ ఆల్ అదర్ ప్రొఫెషనల్స్. మ్యాక్సిమం ఆఫ్ పొలిటికల్ లీడర్స్ ఏ విధంగా ఉంటున్నారు, ప్రపంచంలో మిగిలిన వాళ్ళలాగే వీళ్ళు ఉంటున్నారు. ఆర్ మోటివేటెడ్ బై డిసైర్ టు అడ్వాన్స్ దేర్ పొలిటికల్ కెరీర్స్. వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది బాగుండటం కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప దేశాన్ని బాగుపరచాలని కాదు అని చెప్తున్నారు ఇక్కడ. దే వాంట్ టు రిమైన్ ఇన్ పవర్ ఆర్ గెట్ పవర్ అండ్ పొజిషన్స్ ఫర్ దెమ్సెల్స్. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారు, వాళ్ళు పవర్లో ఉండాలని, వాళ్ళ పొజిషన్ ఇంకా పెరగాలి పవర్లోని, దానికోసం మాత్రమే చూస్తున్నారు. దే మే విష్ టు సర్వ్ ది పీపుల్ యాజ్ వెల్ బట్ ఇట్ ఈస్ రిస్కీ టు డిపెండ్ ఎంటైర్లీ ఆన్ దేర్ సెన్స్ ఆఫ్ డ్యూటీ. వాళ్ళు ప్రజలకి కూడా సేవ చేయాలనుకుంటారు కానీ అది రిస్క్తో కూడుకున్న పని, మొత్తం ఎంటైర్గా అలాంటి డ్యూటీ అనేది పూర్తిగా అదే చేయడం వీళ్ళు చేయట్లేదు. బిసైడ్స్ ఈవెన్ వెన్ దే విష్ టు సర్వ్ ద పీపుల్ దే మే నాట్ నో వాట్ ఈస్ రిక్వైర్డ్ టు డూ సో ఆర్ దేర్ ఐడియాస్ మే నాట్ మ్యాచ్ విత్ వాట్ ద పీపుల్ రియల్లీ వాంట్. నిజంగా వాళ్ళు కోరుకున్నట్టయితే ప్రజలకి సేవ చేయాలని వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలీదు. ఇంకా వాళ్ళ ఐడియాస్ అనేవి ప్రజలు కోరుకునే ఐడియాస్కి దగ్గరగా నిజంగా ఉండవు. హౌ డు వి డీల్ విత్ దిస్ రియల్ లైఫ్ సిచ్యువేషన్. నిజ జీవితంలో వీటిని ఎలా మనం డీల్ చేయాలి. వన్ వే ఈజ్ టు ట్రై అండ్ ఇంప్రూవ్ ది నాలెడ్జ్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్. దానికి ఒక మార్గం ఉంది. ఏం చెప్తున్నారు, వన్ వే ఈజ్ టు ట్రై అండ్ ఇంప్రూవ్ ది నాలెడ్జ్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్. పొలిటికల్ లీడర్స్ వాళ్ళ నాలెడ్జ్ని కానీ క్యారెక్టర్ని కానీ పెంచుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. The other and more realistic way is to set up a system where political leaders are rewarded for serving the people and punished for not doing so. అప్పుడు నిజంగా వీళ్ళు మనకి మెరుగైన సేవను అందించాలంటే ఏం చేయాలి, నిజంగా ఆదర్శవంతంగా వాళ్ళు కనుక మనల్ని పరిపాలించారంటే వాళ్ళకి మనం రివార్డ్ చేయగలగాలి, అలాగే వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే వాళ్ళని మనం పనిష్ చేయగలగాలి కూడా. హూ డిసైడ్స్ దిస్ రివార్డ్ ఆర్ పనిష్మెంట్. కానీ వీటిని ఎవరు డిసైడ్ చేస్తారు, రివార్డ్ ఇవ్వాలా లేక పనిష్మెంట్ ఇవ్వాలా అని. ది సింపుల్ ఆన్సర్ ఈస్ ది పీపుల్. దాని యొక్క సింపుల్ ఆన్సర్ ఏంటంటే ప్రజలే. దిస్ ఇస్ వాట్ ఎలక్ట్రల్ కాంపిటీషన్ డస్. ఇదే రాజకీయ పోటీ అనేది చేసేది. రెగ్యులర్ ఎలక్ట్రల్ కాంపిటీషన్ ప్రొవైడ్స్ ఇన్సెంటివ్స్ టు పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్స్. నార్మల్గా జరిగే రాజకీయ పోటీలో ప్రొవైడ్ చేసేది ఏంటి, పొలిటికల్ పార్టీస్ని లీడర్స్ని మనమే ఎన్నుకుంటాం కదా, వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు ఎన్నుకొని వాళ్ళకి రివార్డ్ చేయడం, లేదు అంటే వాళ్ళని ఎన్నుకోకపోవడం, దాన్ని పనిష్మెంట్. దే నో దట్ ఇఫ్ దే రైజ్ ఇష్యూస్ దట్ పీపుల్ వాంట్ టు బీ రైజ్డ్ దర్ పాపులారిటీ అండ్ ఛాన్సెస్ ఆఫ్ విక్టరీ విల్ ఇంక్రీజ్ ఇన్ ది నెక్స్ట్ ఎలక్షన్స్. వాళ్ళు నిజంగా ప్రజలకు ఎంతో కొంత చేశారంటే వాళ్ళ యొక్క పొజిషన్ అనేది ఖచ్చితంగా ప్రజలు మంచిగా తీసుకువెళ్తారు, ఇంకా వాళ్ళకి విజయాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. బట్ ఇఫ్ దే ఫెయిల్ టు సాటిస్ఫై ది ఓటర్స్ విత్ దేర్ వర్క్, కానీ వాళ్ళు చేసే పనులు ఓటర్లని సాటిస్ఫై చేయకపోతే కనుక దే విల్ నాట్ బీ ఏబుల్ టు విన్ అగైన్. వాళ్ళు మళ్ళీ విన్ కారు. సో ఇఫ్ ఎ పొలిటికల్ పార్టీ ఈజ్ మోటివేటెడ్ ఓన్లీ బై డిసైర్ టు బీ ఇన్ పవర్ ఈవెన్ దెన్ ఇట్ విల్ బీ ఫోర్స్డ్ టు సర్వ్ ద పీపుల్. వాళ్ళు ఇంకా పొలిటికల్ పార్టీలో కొనసాగాలి అనుకుంటే కనుక వాళ్ళు ఫోర్స్ చేసుకోవాలి వాళ్ళకి వాళ్ళే ప్రజలకు సేవ చేయడం కోసం. దిస్ ఈజ్ ఎ బిట్ లైక్ ది వే మార్కెట్ వర్క్స్. ఇది ఎలా ఉందంటే మార్కెట్స్ పనిచేసే తీరులాగే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఏ షాప్ కీపర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ హిస్ ప్రాఫిట్, ఒకవేళ షాప్ కీపర్కి ప్రాఫిటే రావాలి అని అనుకునే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే హీస్ ఫోర్స్డ్ టు గివ్ గుడ్ సర్వీస్ టు ది కస్టమర్స్.
అతను ఏం చేస్తాడు, కస్టమర్స్ని మంచిగా చూసుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది, అతనికి ప్రాఫిట్ వచ్చేలా కస్టమర్స్ ఎక్కువ పెరుగుతుంటారు. ఇఫ్ హీ డస్ నాట్, ది కస్టమర్ విల్ గో టు సమ్ అదర్ షాప్. ఒకవేళ వాళ్ళు అతను మంచిగా ట్రీట్ చేయలేదనుకోండి కస్టమర్స్ని, వాళ్ళు వేరే షాప్లోకి వెళ్తారు కదా, ఎక్కడ మంచిగా ట్రీట్ చేస్తే అక్కడ. ఇక్కడ కూడా అంతే, రాజకీయ పార్టీలు మంచిగా ఉన్నంతకాలం మనం వాళ్ళని ఎన్నుకుంటాం. లేదు వాళ్ళు మనల్ని సాటిస్ఫై చేయలేదు అంటే వేరే రాజకీయ పార్టీని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. సిమిలర్లీ పొలిటికల్ కాంపిటీషన్ మే కాజ్ డివిజన్స్ అండ్ సమ్ అగ్లీనెస్, బట్ ఇట్ ఫైనల్లీ హెల్ప్స్ టు ఫోర్స్ పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్స్ టు సర్వ్ ద పీపుల్. కానీ ఇది వాస్తవం, ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు మనకి బాగా సర్వ్ చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ కార్టూన్స్ చూడండి. రీడ్ దీస్ 2 కార్టూన్స్ కేర్ఫుల్లీ, రైట్ ద మెసేజ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇక్కడ 2 కార్టూన్స్ జాగ్రత్తగా గమనించి దానిలో వచ్చే మెసేజ్ ఏంటో మనం చెప్పాలి. హ్యావ్ ఏ డిస్కషన్ ఇన్ క్లాస్ ఆన్ విచ్ ఆఫ్ ది 2 ఈజ్ క్లోజర్ టు ది రియాలిటీ ఇన్ యువర్ ఓన్ లొకాలిటీ. మీకు దగ్గరగా ఉన్న లొకాలిటీని చూసి దీని గురించి క్లాస్లో డిస్కస్ చేయమని చెప్తున్నారు. డ్రా ఏ కార్టూన్ టు డిపిక్ట్ వాట్ ఎలక్షన్స్ డూ టు ది రిలేషన్షిప్ బిట్వీన్ ఓటర్స్ అండ్ పొలిటికల్ లీడర్స్. ఇక్కడ కార్టూన్ గేమ్ అని చెప్తున్నారు. మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి అంటే పొలిటికల్ లీడర్స్కి ఓటర్స్కి మధ్య ఎలా ఉండాలి అనేది ఒక కార్టూన్ అనేది గేమ్ అంటున్నారు ఇక్కడ. వాట్ ఈజ్ అవర్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్? మన భారతదేశంలో ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్టయితే, కెన్ వి సే దట్ ఇండియా ఎలక్షన్స్ ఆర్ డెమోక్రటిక్? మనం చెప్పగలమా భారతదేశం యొక్క ఎలక్షన్స్ ప్రాసెస్ అనేది ప్రజాస్వామ్యమేనా అని? టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి లెట్ us టేక్ ఏ లుక్ అట్ హౌ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ ఇండియా. దానికోసం మనం ఒకసారి ఇండియాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలి. లోక్సభ అండ్ విధాన్ సభ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ రెగ్యులర్లీ ఆఫ్టర్ ఎవ్రీ 5 years. లోక్సభ ఇంకా విధాన్ సభ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి రెగ్యులర్గా 5 yearsకి ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఆఫ్టర్ 5 years ది టర్మ్ ఆఫ్ ఆల్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కమ్స్ టు అన్ ఎండ్. ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరిపాలన ఎవరైతే కొనసాగిస్తారో మనం ఎన్నుకోబడిన ప్రతినిధులు, వాళ్ళ యొక్క పరిపాలన అనేది ఎండ్ అవుతుంది. ది లోక్సభ ఆర్ విధాన్ సభ స్టాండ్స్ డిసాల్వ్డ్. లోక్సభ కానీ విధాన్ సభ కానీ దాన్ని డిసాల్వ్ చేస్తుంది అప్పటితో. ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ అట్ ది సేమ్ టైం. అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎయిదర్ ఆన్ ది సేమ్ డే ఆర్ విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్. అయితే అదే రోజు జరగవచ్చు, లేదంటే కొన్ని రోజులు తేడాతో కూడా జరగవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ది జనరల్ ఎలక్షన్స్. వీటిని జనరల్ ఎలక్షన్స్ అని పిలుస్తుంటాం. సమ్ టైమ్స్ ఎలక్షన్ ఈజ్ హెల్డ్ ఓన్లీ ఫర్ వన్ కాన్స్టిట్యుయెన్సీ టు ఫిల్ ది వేకెన్సీ యూజ్డ్ బై డెత్ ఆర్ రెసిగ్నేషన్ ఆఫ్ ఏ మెంబర్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే జనరల్ ఎలక్షన్స్ కాకుండా బై ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అది ఏంటంటే ఒక నియోజకవర్గంలో ఒక వేకెన్సీ అంటే పరిపాలన కొనసాగించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చనిపోయినా లేదంటే రిసిగ్నేషన్ చేసినా కూడా మళ్ళీ అక్కడ బై ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఏ బై ఎలక్షన్. ఇన్ దిస్ చాప్టర్ వి విల్ ఫోకస్ ఆన్ జనరల్ ఎలక్షన్స్. ఈ చాప్టర్లో మనం జనరల్ ఎలక్షన్స్ గురించి ఫోకస్ చేద్దాం. ఎలక్ట్రల్ కాన్స్టిట్యుయెన్సీస్, ఎన్నికల నియోజకవర్గాలు. యూ రీడ్ అబౌట్ ది పీపుల్ ఆఫ్ హర్యానా ఎలెక్టింగ్ 90 MLAs. మనం చదివాం కదా ఒక న్యూస్ మ్యాగజైన్లో చిన్న స్టోరీని. దాంట్లో హర్యానాలో 90 మంది ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు ఉన్నారు అనుకున్నాం. యూ మే హ్యావ్ వండర్డ్ హౌ దే డిడ్ దట్. వాళ్ళు ఇది ఎలా చేయగలిగారో అని మనం కొంచెం ఆశ్చర్యపోవచ్చు. డిడ్ ఎవ్రీ పర్సన్ ఇన్ హర్యానా ఓట్ ఫర్ ఆల్ ది 90 MLAs? హర్యానాలో ఎవరైతే ప్రజలు ఉన్నారో ఒక్కొక్కరు కూడా 90 మందికి ఓట్లు వేశారా అని అడుగుతున్నారు. యూ పర్హాప్స్ నో దట్ దిస్ ఇస్ నాట్ ది కేస్. అది ఇక్కడ విషయం కాదు. ఇన్ అవర్ కంట్రీ వీ ఫాలో అండ్ ఏరియా బేస్డ్ సిస్టమ్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఒక ప్రతినిధుల సిస్టమ్కి మన దేశంలో ఫాలో అయ్యే సిస్టమ్ అనేది ఎలా ఉందంటే, ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం ది కంట్రీ ఇస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ ఏరియాస్ ఫర్ పర్పసెస్ ఆఫ్ ఎలక్షన్స్. ఇక్కడ మన కంట్రీ అనేది కొన్ని పార్ట్స్గా డివైడ్ అయింది, కొన్ని ఏరియాస్గా. అది కూడా ఎందుకోసం, ఎన్నికలు నిర్వహించుకోవడానికి సులభంగా ఉండడం కోసం. దీస్ ఏరియాస్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రల్ కాన్స్టిట్యుయెన్సీస్. ఈ ప్రదేశాన్ని ఎన్నికల నియోజకవర్గాలు అని చెప్పి పిలుస్తుంటాం. ది ఓటర్స్ హూ లివ్ ఇన్ అండ్ ఏరియా ఎలెక్ట్ వన్ రిప్రజెంటేటివ్. ఇక్కడ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ప్రతినిధిని ఎన్నుకోవచ్చు. ఫర్ లోక్సభలో చూసుకున్నట్టయితే, ఫర్ లోక్సభ ఎలక్షన్స్ ది కంట్రీ ఇస్ డివైడెడ్ ఇంటూ 543 కాన్స్టిట్యుయెన్సీస్. ది రిప్రజెంటేటివ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ కాల్డ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ an MP.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన లోక్సభలో ఎలక్షన్స్ జరిగేప్పుడు మన కంట్రీని 543 నియోజకవర్గాలుగా విభజించి ది రిప్రజెంటేటివ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ కాన్స్టిట్యున్సీ ఈజ్ కాల్డ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ అన్ ఎంపీ. అక్కడ ఎలెక్ట్ అయిన మెంబర్స్ని ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అంటారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటారు. వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ ఏ డెమోక్రటిక్ ఎలక్షన్ ఈజ్ దట్ ఎవ్రీ ఓట్ షుడ్ హ్యావ్ ఈక్వల్ వాల్యూ. ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఒకటే లక్షణంలో ప్రజాస్వామ్య లక్షణాల్లో ఎలక్షన్స్కి ఒక ఓటుకి సమానమైన విలువ ఉండాలి. దట్ ఈస్ వై అవర్ కాన్స్టిట్యూషన్ రిక్వైర్స్ దట్ ఈచ్ కాన్స్టిట్యున్సీ షుడ్ హ్యావ్ ఎ రఫ్లీ ఈక్వల్ పాపులేషన్ లివింగ్ విత్ ఇన్ ఇట్. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారు, కొన్ని ప్రాంతాలుగా విభజించారు కదా, మ్యాక్సిమం అక్కడ ఉండే ప్రజల్ని రఫ్గా ఈక్వల్గా ఉండేలా చూసుకున్నారు. సిమిలర్లీ ఈచ్ స్టేట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. దానికి అనుగుణంగా స్టేట్ని కూడా డివైడ్ చేశారు. స్పెసిఫిక్ నెంబర్తో అసెంబ్లీస్ని, నియోజకవర్గాలను విభజించారు. ఇన్ దిస్ కేస్ ఇలాంటి సందర్భాలలో ది ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ ఈస్ కాల్డ్ ది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ అన్ ఎమ్మెల్యే. స్టేట్లో ఎన్నుకోబడిన వాళ్ళని ఎమ్మెల్యేగా పిలుస్తూ ఉంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈచ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ హ్యాస్ విత్ ఇన్ ది ఇట్ సెవెరల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. ఇక్కడ ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి సెవెరల్ అంటే అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు అనేవి ఉంటాయి. ది సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ ఫర్ పంచాయత్ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్. ఇదే విధంగానే పంచాయతీలో ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్లో జరిగే వాటికి ఇదే అన్వయిస్తుంటారు. ఈచ్ విలేజ్ ఆర్ టౌన్ ఇస్ డివైడెడ్ ఇంటూ సెవెరల్ వార్డ్స్. కాకపోతే ఇక్కడ మనం నియోజకవర్గాలుగా విభజించాము. విలేజెస్ వచ్చేసరికి, టౌన్స్ వచ్చేసరికి వాటిని వార్డ్స్గా విభజిస్తాం. దట్ ఆర్ లైక్స్ అవే ఇక్కడ నియోజకవర్గాలు ఎలాగో ఇక్కడ వార్డ్స్ అలా అనమాట. ఈచ్ వార్డ్ ఎలెక్ట్స్ వన్ మెంబర్ ఆఫ్ ది విలేజ్ ఆర్ ది అర్బన్ లోకల్ బాడీ. అక్కడ ఒక వార్డ్లో ఒక పీపుల్ని ఎన్నుకోవాలన్నమాట. సమ్టైమ్స్ దీస్ కాన్స్టిట్యున్సీస్ ఆర్ కౌంటెడ్ యాజ్ సీట్స్. కొన్నిసార్లు వీటిని సీట్లుగా కౌంట్ చేస్తుంటాం. ఫర్ ఈచ్ కాన్స్టిట్యున్సీ రిప్రజెంట్ వన్ సీట్ ఇన్ ది అసెంబ్లీ. సపోజ్ ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క సీట్గా చూడొచ్చు అసెంబ్లీలో. When we say that Lokdal won 60 seats in Haryana, it won in 60 assembly constituencies in the state and thus Lokdal had 60 MLAs in the state assembly. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లోక్దాల్ అనేది హర్యానాలో 60 సీట్లను గెలుచుకుంది అని చెప్పాం కదా. అంటే దీని అర్థం ఏంటి, వీళ్ళకి అసెంబ్లీలో 60 సీట్లు అనేవి వీళ్ళు గెలుచుకున్నారు, లేదా 60 మంది ఎమ్మెల్యేలని వీళ్ళు గెలుచుకున్నారు అని కూడా చెప్పొచ్చు. గుల్బర్గా లోక్సభ కాన్స్టిట్యున్సీ ఇక్కడ చూడండి నియోజకవర్గం ఇచ్చారు. గుల్బర్గా కల్బర్గా డిస్టిక్ ఇన్ కర్ణాటక. దీని గురించి కూడా చూడండి. వై ఇస్ ది బౌండరీ ఆఫ్ ది గుల్బర్గా లోక్సభ కాన్స్టిట్యున్సీ నాట్ ది సేమ్ ఎస్ ది డిస్టిక్ బౌండరీ ఆఫ్ గుల్బర్గా కల్బర్గి. డ్రా ఏ సిమిలర్ మ్యాప్ ఫర్ యువర్ ఓన్ లోక్సభ కాన్స్టిట్యున్సీ. హౌ మెనీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ ఇన్ ది గుల్బర్గా లోక్సభ కాన్స్టిట్యున్సీ. ఈస్ ఇట్ ది సేమ్ ఇన్ యువర్ ఓన్ లోక్సభ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఎందుకు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. మీ సైడ్ ఉన్న మీరున్న ప్రాంతంలో నియోజకవర్గాన్ని కూడా డయాగ్రామ్ గేమ్ చెప్పమంటున్నారు ఈ విధంగా. ఇక్కడ చిన్న కార్టూన్ చూడండి. లైక్ ఇన్ పంచాయత్ షుడ్ వి నాట్ హ్యావ్ అట్లీస్ట్ 1/3 సీట్స్ ఇన్ ది పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. మనం చూసుకున్నాం కదా పార్లమెంట్లో. ఓకే, మీకు ఇక్కడ చెప్తాను పాయింట్. 1/3 సీట్స్ అనేది పార్లమెంట్లో ఉమెన్స్కి రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే పంచాయతీలో కూడా అట్లీస్ట్ 1/3 సీట్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అవర్ కాన్స్టిట్యూషన్ entitles every citizen to elect her his representative and to be elected as a representative. మన రాజ్యాంగంలో ఒక్క సిటిజన్ ఉంటారు కదా, పౌరులు ఉంటారు కదా, వాళ్ళ ప్రతినిధుల్ని ఎన్నుకోవడానికి అధికారం ఉంది. The constitution makers, however, were worried that in an open electoral competition, certain weaker sections may not stand a good chance to get elected to the Lok Sabha and the State Legislative Assembly. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని ఉన్నత వర్గాల వాళ్ళు అయితే ఎక్కువగానే
పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లభిస్తుంది, ఇంకా ఎడ్యుకేటెడ్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఇంకా వాళ్ళకి అన్ని విధాలైన ప్రొవైడ్నెసెస్ అనేవి ఉంటాయి. మరి అది లేని వర్గాలకు వచ్చినప్పుడు ఏ విధంగా ఇది జరుగుతుంది? ఒకవేళ లేని వర్గాలను అలా వదిలేసినట్టయితే మనది నిజమైన డెమోక్రసీ కాదు కదా. దే మే నాట్ హ్యావ్ ది రిక్వైర్డ్ రిసోర్సెస్, వాళ్ళకి తగిన రిసోర్సెస్ ఉండవు, ఎడ్యుకేషన్ ఉండదు, పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఉండవు, ఇంకా ఈ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసేంత ఎదుటి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేంత అనుభవం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అని చెప్తున్నారు. దే మే నాట్ హ్యావ్ ది రిక్వైర్డ్ రిసోర్సెస్, ఎడ్యుకేషన్ అండ్ కాంటాక్ట్స్ టు కాంటెస్ట్ అండ్ విన్ elections against others. Those who are influential and resourceful may prevent them from winning elections. వాళ్ళకి కూడా గెలిచేందుకు హక్కు ఉంది, వాళ్ళని నిరోధించకూడదు మనం. ఇఫ్ దట్ హ్యాపెన్స్, అలా జరిగినప్పుడు అవర్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ వుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ ఏ సిగ్నిఫికెంట్ సెక్షన్ ఆఫ్ అవర్ పాపులేషన్. మన వాళ్ళ లేని వర్గం అనేది అలానే ఉండిపోతుంది అట్టడుగు స్థాయిలో. దట్ వుడ్ మేక్ అవర్ డెమోక్రసీ లెస్ రిప్రజెంటేటివ్ అండ్ లెస్ డెమోక్రటిక్. ఈ విధంగా చేసినట్టయితే మన డెమోక్రసీ ప్రతినిధులు అనేవాళ్ళు, లేదంటే మన డెమోక్రసీ అనేది దాని వాల్యూ తగ్గిపోతుంది. సో ద మేకర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ థాట్ ఆఫ్ ఏ స్పెషల్ సిస్టమ్ ఆఫ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఫర్ ది వీకర్ సెక్షన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? కాబట్టి ప్రత్యేకమైన రిజర్వేషన్స్ అనేవి ఉండాలి వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు. Some constituencies are reserved for people who belong to the scheduled caste SC and scheduled tribes ST. ఇక్కడ భారత రాజ్యాంగంలో కొన్ని షెడ్యూల్ కాస్ట్స్ ఉంటాయి, అవి ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్ కూడా ఉంటాయి. వాటికి కూడా ఇంతలో మన యొక్క ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో కొంత రిజర్వేషన్ అనేది ఉంది. ఇన్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఓన్లీ సమ్వన్ హూ బిలాంగ్స్ టు ది షెడ్యూల్డ్ కాస్ట్స్ కెన్ స్టాండ్ ఫర్ ఎలక్షన్. కొన్ని ఇక్కడ ఎక్కడైతే మనం మినహాయిస్తామో ఆ ప్లేసెస్లో వాళ్ళు మాత్రమే అక్కడ నుండి ఎన్నికల్లో నిలబడాల్సి ఉంటుంది. హూ బిలాంగ్స్ టు ది షెడ్యూల్డ్ కాస్ట్ కెన్ స్టాండ్ ఫర్ ఎలక్షన్. సిమిలర్లీ దోస్ బిలాంగింగ్ టు ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ కెన్ కంటెస్ట్ అండ్ ఎలక్షన్ ఫ్రమ్ ది కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ ఫర్ ఎస్టీ. ఎస్టీకి ఎస్సీకి కొన్ని ప్రత్యేక రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి, ఆ సీట్స్లో వాళ్ళు మాత్రమే పోటీ చేయడానికి ఉంటుంది. కరెంట్లీ ఇన్ ది లోక్సభ 84 seats are reserved for the scheduled castes and 47 for the scheduled tribes as on 26 January 2019. 2019 జనవరి 26 నాటికి వాటి యొక్క పర్సంటేజ్ అనేది ఎలా ఉందంటే, అంటే మనకి చెప్పాం కదా 543 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, వాటిలో 84 సీట్లను ఎస్సీ వాళ్ళకి, 47 సీట్లను ఎస్టీ వాళ్ళకి రిజర్వ్ చేశారనమాట. దిస్ నెంబర్ ఈజ్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ షేర్ ఇన్ ది టోటల్ పాపులేషన్. అది ఏ విధంగా ఇన్ని సీట్లను కేటాయించారంటే వాళ్ళ జనాభా ప్రకారం నిర్ణయించడం అనేది జరిగింది. దస్ ద రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ డు నాట్ టేక్ అవే ది లెగిమెంటెడ్ షేర్ ఆఫ్ ఎనీ అదర్ సోషల్ గ్రూప్. వాళ్ళ యొక్క సీట్స్లో వాళ్ళకి కేటాయించిన సీట్లో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పోటీ చేయడానికి ఉండదు. The system of reservation was extended later to other weaker sections at the district and local level. తర్వాత ఇవి ఏం జరిగిందంటే డిస్టిక్ లెవెల్లో ఇంకా లోకల్ లెవెల్లో కూడా ఈ విధమైన రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఇన్ మెనీ స్టేట్స్ సీట్స్ ఇన్ రూరల్ పంచాయత్స్ అండ్ అర్బన్ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్ లోకల్ బాడీస్ ఆర్ నౌ రిజర్వ్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ యాజ్ వెల్. అలాగే తర్వాత ఏం జరిగింది, ఓబీసీ వాళ్ళకి కూడా కొంత రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పంచాయతీస్లో కానీ, లేదంటే డిస్టిక్ పరంగా కానీ, మున్సిపల్గా కానీ వాళ్ళకు కూడా కొన్ని రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. హౌవెవర్ ది ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ వ్యారీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. అవి స్టేట్కి మారుతూ ఉంటాయి, డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సిమిలర్లీ 1/3 ఆఫ్ ది సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్. ఇక్కడ పంచాయతీస్లో కానీ, లేదంటే రూరల్ అర్బన్ మున్సిపాలిటీలో కానీ 1/3 వంతు కూడా ఉమెన్స్కి అనేది రిజర్వ్ చేయడం జరిగింది. ఓటర్స్ లిస్ట్. ఇక్కడ రివర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. పంచాయతీస్లో 1/3 సీట్స్ అనేది ఉమెన్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు, అదేవిధంగా అసెంబ్లీలో కూడా చేయాలి కదా అనేది ఇక్కడ కార్టూన్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఓటర్స్ లిస్ట్. ఇక్కడ జాబితా చూసినట్టయితే, ఓటర్స్ యొక్క జాబితా చూసినట్టయితే, వన్స్ ద కాన్స్టిట్యూషన్స్ ఆర్ డిసైడెడ్
ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు డిసైడ్ హూ కెన్ అండ్ హూ కెనాట్ ఓట్. ఒకసారి నియోజకవర్గాలు అనేవి డిసైడ్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఎవరు ఓట్ చేయొచ్చు, ఎవరు చేయకూడదు అనేది తెలుస్తుంది. దిస్ డెసిషన్ కెనాట్ బి లెఫ్ట్ టు ఎనీ వన్ టిల్ ది లాస్ట్ డే. ఈ డెసిషన్ అనేది లాస్ట్ వరకు కూడా ఎవరు లెఫ్ట్ చేయలేరు. ఇన్ ద డెమోక్రటిక్ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే ది లిస్ట్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఈస్ ప్రిపేర్డ్ మచ్ బిఫోర్ ది ఎలక్షన్స్ అండ్ గివెన్ టు ఎవ్రీ వన్. ఒక లిస్ట్ అనేది తయారు చేస్తారు, ఎవరు ఓటుకి అర్హులు అనేది అది ముందే తయారు చేస్తారు. ఎవరు తయారు చేశాక ఎవరైతే ఓట్లకు అర్హులు వాళ్ళందరికీ ఇస్తారు. దిస్ లిస్ట్ ఈస్ అఫీషియల్లీ కాల్డ్ ది ఎలక్ట్రల్ రోల్ అండ్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ ది ఓటర్స్ లిస్ట్. దీన్ని ఎన్నికల జాబితా ఎలక్ట్రోల్స్ రోల్ అని పిలుస్తాం. అది అందరికీ ఓటర్స్ లిస్ట్ అని తెలుసు. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ ఇట్ ఈస్ లింక్డ్ టు ది ఫస్ట్ కండిషన్ ఆఫ్ ఏ డెమోక్రటిక్ ఎలక్షన్. డెమోక్రటిక్ ఎలక్షన్కి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎవ్రీవన్ షుడ్ గెట్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ టు చూస్ రిప్రజెంటేటివ్స్. అందరికీ సమానమైన హక్కు ఉంది వాళ్ళ ప్రతినిధులను ఎన్నుకోవడానికి. ఎర్లియర్ వి రీడ్ అబౌట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంకైజెస్. తర్వాత మనం ది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంకైజ్ వయోజన ఓటు హక్కు గురించి తెలుసుకుంటాం. ఇన్ ప్రాక్టీస్ ఇట్ మీన్స్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ వన్ ఓట్ అండ్ ఈచ్ ఓట్ షుడ్ హ్యావ్ ఈక్వల్ వాల్యూ. అందరికీ ఒక ఓటు ఉండాలి, ఆ ఓట్లకి ఒకే రకమైన వాల్యూ అనేది ఉండాలి. నో వన్ షుడ్ బి డినైడ్ ది రైట్ టు ఓట్ వితౌట్ ఏ గుడ్ రీజన్. ఎవరు కూడా ఓట్ చేయడానికి ఖండించకూడదు సరైన రీజన్ లేకుండా. డిఫరెంట్ సిటిజన్స్ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ ఇన్ మెనీ వేస్. ఒక్కొక్క పౌరుడు ఒక్కొక్క రకంగా ఒకరికొకరు వ్యత్యాసాలు అనేవి ఉంటాయి, చాలా రకాలుగా ఉంటారు. సమ్ ఆర్ రిచ్, సమ్ ఆర్ పూర్. కొంతమంది రిచ్ ఉంటారు, కొంతమంది పూర్ కూడా ఉంటారు. సమ్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, చాలామంది అయితే ఎక్కువ చదువుకుని కూడా ఉంటారు. సమ్ ఆర్ నాట్ సో ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ అట్ ఆల్. కొంతమంది సరిగా చదువుకోరు, కొంతమంది చదువుకోరు. సమ్ ఆర్ కైండ్, అదర్స్ ఆర్ నాట్ సో కైండ్. కొంతమంది దయగా ఉంటారు, ఇంకొంతమంది అంత కైండ్గా ఏమి ఉండరు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ దేర్ ఓన్ నీడ్స్ అండ్ వ్యూస్. కానీ వాళ్ళందరూ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి కూడా కొన్ని అవసరాలు అనేవి ఉంటాయి వాళ్ళ దృష్టిలో. దట్ ఈస్ వై ఆల్ ఆఫ్ దెమ్ డిజర్వ్ టు హ్యావ్ ఏ ఈక్వల్ సే ఇన్ డెసిషన్ దట్ ఎఫెక్ట్ దెమ్. ఈ విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఈక్వల్గా ఉంటుంది హక్కు అనేది ఓటింగ్ వేయడానికి. డెసిషన్ అనేది కూడా చేయడానికి వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో చూసుకున్నట్టయితే ఆల్ ది సిటిజన్స్ ఏజ్డ్ 18 years అండ్ అబోవ్ కెన్ ఓట్ ఇన్ అన్ ఎలక్షన్. 18 సంవత్సరాలు నిండినా లేదంటే 18 సంవత్సరాలు తర్వాత వయసు వాళ్ళు కూడా ఓట్ చేయొచ్చు. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ది రైట్ టు ఓట్. ప్రతి పౌరుడికి ఓట్ చేసే అధికారం ఉంది. రిగార్డ్లెస్ ఆఫ్ హిస్ ఆర్ హర్ క్యాస్ట్, రిలీజన్ ఆర్ జెండర్. ఇవేం పట్టించుకోకుండా వాళ్ళు ఓట్ వేయొచ్చు. సమ్ క్రిమినల్స్ అండ్ పర్సన్స్ విత్ అన్సౌండ్ మైండ్ కెన్. కొంతమంది క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళు బి డినైడ్ ది రైట్ టు ఓట్. కొంతమందిని ఆపోజ్ చేస్తారు, డినైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మ్యాప్ చూడండి, లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఇవన్నీ కూడా నియోజకవర్గాలు. మీరు ఇది చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. It is the responsibility of the government to get the names of all the eligible voters put on the voters list. ఈ గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటంటే ఎవరైతే ఓట్లకు అర్హులో వాళ్ళందరిది కూడా నేమ్ అనేది ఓటర్స్ లిస్ట్లో చేర్చాల్సి ఉంటుంది. యాజ్ న్యూ పర్సన్స్ అటైన్ ఓటింగ్ ఏజ్ నేమ్స్ ఆర్ యాడెడ్ టు ది ఓటర్స్ లిస్ట్. కొత్తగా ప్రతి సంవత్సరం కొంతమంది ఓటర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ పేర్లు కూడా చేర్చాల్సి ఉంటుంది. నేమ్స్ ఆఫ్ దోస్ హూ మూవ్ అవుట్ ఆఫ్ ఎ ప్లేస్ ఆర్ దోస్ హూ ఆర్ డెడ్ ఆర్ డిలీటెడ్. ఎవరైతే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతారో వేరే ప్లేస్కి, లేదంటే కొంతమంది చనిపోతారు కదా, వాళ్ళని మాత్రం డిలీట్ చేస్తారు ఓటర్స్ లిస్ట్ నుంచి. ఏ కంప్లీట్ రివిజన్ ఆఫ్ ది లిస్ట్ టేక్స్ ప్లేస్ ఎవ్రీ 5 years. ఈ లిస్ట్ అనేది నార్మల్గా 5 yearsకి ఒకసారి మారుతూ ఉంటుంది. దిస్ ఈస్ డన్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ రిమైన్స్ అప్ టు డేట్. దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది, ఇంకా అప్డేట్ కూడా చేయాల్సి ఉంటుంది మిగిలిన వాళ్ళు. In the last few years, a new system of election photo identity card EPIC has been introduced. మనకి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కొత్త సిస్టమ్ అనేది అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే ఒక ఓటు జాబితా ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళ ఫొటోస్ అనేవి చేర్చాల్సి ఉంటుంది. ది గవర్నమెంట్ హ్యాస్ ట్రైడ్ టు గివ్ దిస్ కార్డ్ టు ఎవ్రీ పర్సన్ ఆన్ ది ఓటర్స్ లిస్ట్. ది ఓటర్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్యారీ దిస్ కార్డ్ వెన్ దే గో అవుట్ టు ఓట్. ఎందుకు అంటే ఒకళ్ళ ఓటు ఒకరికి వేయడానికి ఉండకుండా ఉంటుంది కదా, ఈ ఓటర్స్ లిస్ట్ అనేది వీళ్ళకి ఇవ్వబడిన ఓటర్ ఐడి అనేది వీళ్ళు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు
తీసుకుని వెళ్ళాలి. సో దట్ నో వన్ క్యాన్ ఓట్ ఫర్ సమ్ వన్ ఎల్స్. ఒకరు ఓటు ఇంకొకరు వేయడానికి ఉండదు అప్పుడు. బట్ ద కార్డ్ ఈజ్ నాట్ యెట్ కంపల్సరీ ఫర్ ఓటింగ్. కానీ ఈ కార్డ్ తీసుకెళ్తేనే ఓటు వేయాల్సి ఉంటుంది అనేది ఏమీ లేదు. ఫర్ ఓటింగ్ ది ఓటర్స్ కెన్ షో మెనీ అదర్ ప్రూఫ్స్ ఆఫ్ ఐడెంటిటీ లైక్ ది రేషన్ కార్డ్ ఆర్ ది డ్రైవింగ్ లైసెన్స్. వీళ్ళు రేషన్ కార్డ్ చూపించవచ్చు, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూపించవచ్చు. నామినేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇప్పుడు నామినేషన్స్ వేస్తూ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ గురించి. వి నోటెడ్ అబౌట్ దట్ ఇన్ ఏ డెమోక్రటిక్ ఎలక్షన్ పీపుల్ షుడ్ హ్యావ్ ఏ రియల్ చాయిస్. మనం అర్థం చేసుకున్నాం కదా, ప్రజలకి నిజమైన చాయిస్ అనేది ఉండాలి ప్రజాస్వామ్యంలో. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ నో రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎనీ వన్ టు కంటెస్ట్ అండ్ ఎలక్షన్. అప్పుడు ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండకూడదు ఎవరికి ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయడానికి. దిస్ ఈజ్ వాట్ అవర్ సిస్టమ్ ప్రొవైడ్స్. ఇదే విధంగా మన సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎనీ వన్ హూ క్యాన్ బీ ఏ ఓటర్ కెన్ ఆల్సో బికమ్ ఏ క్యాండిడేట్ ఇన్ ఎలక్షన్స్. ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ అవ్వచ్చు. ది ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దట్ ఇన్ ఆర్డర్ టు బీ ఏ క్యాండిడేట్ ది మినిమం ఏజ్ ఇస్ 25 years. కాకపోతే వాళ్ళకి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. వైల్ ఇట్ ఈస్ ఓన్లీ 18 years ఫర్ బీయింగ్ ఏ ఓటర్. ఓటర్గా అయితే 18 సంవత్సరాలు నిండితే చాలు. ఒక క్యాండిడేట్గా ఉండాలి అంటే 25 years అబవ్ ఉండాలి. దెర్ ఆర్ సమ్ అదర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ క్రిమినల్స్ ఎక్సెట్రా. కొన్నిసార్లు కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి క్రిమినల్స్ మీద. బట్ దీస్ అప్లై ఇన్ వెరీ ఎక్స్ట్రీమ్ కేసెస్. కాకపోతే ఇవి చాలా తీవ్రమైన కేసుల్లో అయితే తప్పితే వాళ్ళు కూడా క్యాండిడేట్గా ఉండడానికి అవకాశాలు అంత తక్కువేం కాదు. పొలిటికల్ పార్టీస్ నామినేట్ దేర్ క్యాండిడేట్స్ హూ గెట్ ది పార్టీ సింబల్ అండ్ సపోర్ట్. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎవరిని నామినేట్ చేసుకుంటారంటే వాళ్ళ పార్టీ సింబల్ లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని. పార్టీస్ నామినేషన్ ఈజ్ ఆఫ్టెన్ కాల్డ్ పార్టీ టికెట్. ఈ విధంగా పార్టీ నామినేషన్ని పార్టీ టికెట్ అని చెప్పి పిలుస్తుంటారు. ఎవ్రీ పర్సన్ హూ విషెస్ టు కంటెస్ట్ అండ్ ఎలక్షన్ హ్యాస్ టు ఫిల్ ఏ నామినేషన్ ఫామ్. ఎవరైతే కోరుకుంటారో ఎలక్షన్స్ అనేవి కాంటెస్ట్ చేయాలని వాళ్ళు నామినేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ గివ్ సమ్ మనీ యాజ్ సెక్యూరిటీ డిపాజిట్. అలాగే కొంత డబ్బు కూడా వాళ్ళు కట్టాల్సి ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి. రీసెంట్లీ ఏ న్యూ సిస్టమ్ ఆఫ్ డిక్లరేషన్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ డైరెక్షన్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొత్త సిస్టమ్ ఏమి వచ్చిందంటే రీసెంట్గా వాళ్ళు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన దాన్ని ప్రకటన చేశారనమాట. ఏంటంటే ఎవ్రీ క్యాండిడేట్ హ్యాస్ టు మేక్ ఏ లీగల్ డిక్లరేషన్ గివింగ్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్. ప్రతి క్యాండిడేట్ కూడా లీగల్గా అన్ని డిక్లరేషన్స్ ప్రకటించాలి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా. సీరియస్ క్రిమినల్స్ కేసెస్ పెండింగ్ అగెన్స్ట్ ది క్యాండిడేట్. ఒకవేళ ఏమైనా ఎవరైతే నామినేషన్ వేద్దాం అనుకుంటున్నారో అలాంటి క్యాండిడేట్ మీద సీరియస్ క్రిమినల్ కేసెస్ పెండింగ్లో ఏమైనా ఉంటే అవి కూడా చెప్పాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ ది అసెట్స్ అండ్ liabilities ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ హిజ్ ఆర్ హర్ ఫ్యామిలీ. అండ్ వాళ్ళ ఆస్తులు ఇంకా వాళ్ళ బాధ్యతలు కూడా వీళ్ళు అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇంకా ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఏంటి అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి మేడ్ పబ్లిక్. ఇది పబ్లిక్గా చెప్పాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ అవుతుంది. దిస్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు ది ఓటర్స్ టు మేక్ దేర్ డెసిషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ది క్యాండిడేట్స్. ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఓటర్స్ వాళ్ళని నచ్చితే ఎంచుకుంటారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ క్యాండిడేట్స్. ఇంకా క్యాండిడేట్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూద్దాం. వై ఈస్ దేర్ నో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ హోల్డింగ్ సచ్ యాన్ ఇంపార్టెంట్ పొజిషన్ వెన్ సమ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎనీ అదర్ జాబ్ ఇన్ ది కంట్రీ. కొన్నిసార్లు చూసుకున్నట్టయితే ముఖ్యమైన వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంది. పెద్ద పెద్ద పొజిషన్లో లేదంటే ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నాం కానీ ఏదైనా ఒక జాబ్కి అవసరం. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ రిలవెంట్ టు ఆల్ కైండ్ ఆఫ్ జాబ్స్. అన్ని జాబ్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి అవసరం ఉండవు. ది రిలవెంట్ క్వాలిఫికేషన్ ఫర్ సెలెక్షన్ టు ది ఇండియన్ క్రికెట్ టీమ్. సపోజ్ ఒక ఇండియన్ క్రికెట్ టీమ్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ నాట్ ది అటైన్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ డిగ్రీస్ బట్ ది ఎబిలిటీ టు ప్లే క్రికెట్ వెల్. వాళ్ళు ఏదో ఎడ్యుకేషనల్ డిగ్రీస్ అనేవి పొందాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు జస్ట్ క్రికెట్ బాగా ఆడగలిగితే చాలు. Similarly, the relevant qualification for being an MLA or an MP is the ability to understand people's concerns, problems and to represent their interests. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేని అన్న ఎంపీ కూడా ఇలానే బాగా వాళ్ళ ప్రజల్ని అర్థం చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చగలిగి వాళ్ళ ఆలోచనలు ఏంటని అర్థం చేసుకోగలిగితే చాలు. వెదర్ దే క్యాన్ డూ సో ఆర్ నాట్ ఈజ్ ఎగ్జామైన్డ్ బై ల్యాక్స్ ఆఫ్ ఎగ్జామినర్స్. దేర్ ఓటర్స్ ఆఫ్టర్ ఎవ్రీ 5 years. వీళ్ళని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చాలామంది ప్రజలు అనేవాళ్ళు
ఎగ్జామినర్స్ అయిపోతారు వీళ్ళకు. Even if education was relevant, it should be left to the people to decide how much importance they give to educational qualifications. ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు అవసరం అనేది దానికి సంబంధించిన విషయం అనేది ప్రజలే ఎంచుకుంటారు. ఆ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎన్నుకోవడానికి యూజ్ అవుతుందా లేదా అని. ఇన్ అవర్ కంట్రీ పుట్టింగ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వుడ్ గో ఎగ్నెస్ట్ ది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఫర్ యెట్ అనదర్ రీజన్. ఒకవేళ మన కంట్రీలో కనుక ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పెట్టినట్టయితే అది డెమోక్రసీకి ఎగ్నెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్ వుడ్ మీన్ డిప్రైవింగ్ ఏ మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ సిటిజన్స్ ది రైట్ టు కంటెస్ట్ ఎలక్షన్స్. అది దేశ ప్రజల్లో ఎక్కువ మెజారిటీని ఎలక్షన్స్ కంటెస్ట్ చేసేదానికి అనుగుణంగా ఉండదు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ లైక్ BA, BCom ఆర్ BSc వాస్ మేడ్ కంపల్సరీ ఫర్ క్యాండిడేట్స్ మోర్ దాన్ 90% ఆఫ్ ది సిటిజన్స్ విల్ బికమ్ ఇన్ఎలిజిబుల్ టు కంటెస్ట్ ఎలక్షన్స్. ఒకవేళ ఒక గ్రాడ్యుయేట్ BA కానీ BCom కానీ BSc చేసిన వాళ్ళు మాత్రమే ఈ కాంటెస్ట్ చేయడానికి అర్హులు అంటే అది నిజంగా 90% మంది సిటిజన్స్కి ఎగ్నెస్ట్గా ఉంటుంది. సో అది ప్రజాస్వామ్యం అవ్వదు. ఇక్కడ చూడండి, ఎలక్ట్రోల్ రోల్ 2018 స్టేట్ S16 మిజోరాంకి సంబంధించిన ఒక పోలింగ్కి సంబంధించిన ఒక డీటెయిల్ షీట్ ఇది. చెక్ యువర్ ప్రోగ్రెస్. మన ప్రోగ్రెస్ని చెక్ చేసుకోమని చెప్తున్నారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ అవర్ ఎలక్ట్రల్ సిస్టమ్ విత్ ది ప్రిన్సిపల్స్ దే రిఫ్లెక్ట్. ప్రిన్సిపల్స్: యూనివర్స్, అడల్ట్ ఫ్రాంకైజ్, రిప్రజెంటేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్స్, ఓపెన్ పొలిటికల్ కాంపిటీషన్, వన్ vote, వన్ వాల్యూ. ఇక్కడ చూడండి, ఈచ్ కాంటెస్టెన్సీ హ్యాస్ రఫ్లీ ది సేమ్ పాపులేషన్. Everyone who is 18 years of age or older has a right to vote. Anyone can form a party or contest elections. Reservation of seats for the SCS and STS. దీన్ని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఈజీగానే ఉంది, ఒకసారి ట్రై చేయండి. ఇక ఎలక్షన్ క్యాంపెయిన్ విషయానికి వచ్చినట్టయితే ది మెయిన్ పర్పస్ ఆఫ్ ఎలక్షన్స్ ఈజ్ టు గివ్ పీపుల్ ఏ ఛాన్స్ టు చూస్ ది రిప్రజెంటేటివ్స్. మెయిన్ ఏంటి ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది దాంట్లో ముఖ్యమైనది పాయింట్ ఏంటంటే ఎలక్షన్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తారు? వాళ్ళకి నచ్చిన ప్రతినిధులను ప్రజలు ఎన్నుకోవడం కోసం. ది గవర్నమెంట్ అండ్ ది పాలసీస్ దేర్ ప్రిఫర్. గవర్నమెంట్ ఏ పాలసీస్ని ప్రిఫర్ చేస్తుందో దాన్ని చూసి ఎన్నుకుంటాం. దేర్ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు హ్యావ్ ఎ ఫ్రీడమ్ అండ్ ఓపెన్ డిస్కషన్ అబౌట్ హూ ఈజ్ ఏ బెటర్ రిప్రజెంటేటివ్. కాబట్టి దానికి సంబంధించి ఒక ఫ్రీగా ఓపెన్గా డిస్కషన్ పెట్టుకోవడం అనేది చాలా మంచిది. విచ్ పార్టీ విల్ మేక్ ఏ బెటర్ గవర్నమెంట్ ఆర్ వాట్ ఈజ్ ఏ గుడ్ పాలసీ. ఏ గవర్నమెంట్ మంచిది, దానిలో ఏ పాలసీస్ మంచిగా ఉన్నాయని తెలుసుకోవడానికి ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్స్. ఇన్ అవర్ కంట్రీ సచ్ క్యాంపెయిన్స్ టేక్ ప్లేస్ ఫర్ ఏ 2-week పీరియడ్ బిట్వీన్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ ది డేట్ ఆఫ్ పోలింగ్. ఇక్కడ మన కంట్రీలో అయితే ఈ క్యాంపెయిన్స్ అనేవి 2 వారాల ముందుగా అనౌన్స్ చేస్తారు, ఫైనల్ లిస్ట్ క్యాండిడేట్స్ ఒకవేళ పోలింగ్కి డిసైడ్ అయినాక. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ది క్యాండిడేట్స్ కాంటాక్ట్ దేర్ ఓటర్స్. ఈ టైంలో ఎవరైతే కాంటెస్టర్స్ ఉంటారో వాళ్ళు ప్రజల్ని కలవచ్చు. క్యాండిడేట్స్ కాంటాక్ట్ దేర్ ఓటర్స్. పొలిటికల్ లీడర్స్ అడ్రస్ ఎలక్షన్ మీటింగ్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ మొబైలైజ్ దేర్ సపోర్టర్స్. వాళ్ళు ప్రచారం బాగా చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ది పీరియడ్ వెన్ న్యూస్ పేపర్స్ అండ్ టెలివిజన్ న్యూస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎలక్షన్ రిలేటెడ్ స్టోరీస్ అండ్ డిబేట్స్. ఆ టైంలోని న్యూస్ ఛానల్స్ కూడా ఎలక్షన్కి సంబంధించిన స్టోరీస్ని డిబేట్స్ని చూపిస్తూ ఎక్కువ ఉంటుంది. బట్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు దీస్ 2 weeks ఓన్లీ. కానీ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్ అనేవి ఈ 2 వారాలకు మాత్రమే పరిమితం కాదు. పొలిటికల్ పార్టీ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఎలక్షన్స్ మంత్స్ బిఫోర్ దే యాక్చువల్లీ టేక్ ప్లేస్. వాళ్ళు నిలబడదాం అనుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడైనా ఈ క్యాంప్స్ అనేవి నిర్వహించుకోవచ్చు. యాక్టివిటీ చూడండి. వాట్ వాస్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ లైక్ ఇన్ యువర్ కాన్స్టిట్యున్సీ ఇన్ ది లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్. ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ వాట్ ద క్యాండిడేట్స్ అండ్ పార్టీస్ సెడ్ అండ్ డిడ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లాస్ట్ మన నియోజకవర్గంలో పెట్టినప్పుడంట లోక్సభ ఎలక్షన్స్లో అక్కడ ఎవరు క్యాండిడేట్స్ ఏ పార్టీకి సంబంధించి ఏమేమి చెప్పారు అని చేశారా అని అడుగుతున్నారు.
In election campaigns, political parties try to focus public attention on some big issues. సాధారణంగా ఇలాంటి ఎలక్షన్ క్యాంపెయిన్స్ జరుగుతున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే ఇక్కడ పెద్ద పెద్ద ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేస్తాయన్నమాట పబ్లిక్లో. దే వాంట్ టు అట్రాక్ట్ ది పబ్లిక్ టు దట్ ఇష్యూ అండ్ గెట్ దెమ్ టు ఓట్ ఫర్ దేర్ పార్టీ ఆన్ దట్ బేసిస్. ఆ విధంగా పెద్ద ప్రాబ్లమ్ అదే పెద్ద ఇష్యూస్ని డిస్కస్ చేసి ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటారనమాట ఓట్ వీళ్ళకి వేసే విధంగా. లెట్ us look at some of the successful slogans given by different political parties in various elections. ఒకసారి చూద్దాం మనం కొంతమంది నినాదాలు చెప్పారంటే పొలిటికల్ పార్టీస్లో డిఫరెంట్గా అవేంటో చూద్దాం. దాంట్లో సక్సెస్ఫుల్వి చూద్దాం. ది కాంగ్రెస్ పార్టీ లెడ్ బై ఇందిరా గాంధీ గేవ్ ది స్లోగన్ ఆఫ్ గరీబీ హటో రిమూవ్ పోవర్టీ ఇన్ ది లోక్సభ ఎలక్షన్స్ ఆఫ్ 1971 లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఇందిరాగాంధీ గారి యొక్క నినాదం ఏంటంటే గరీబీ హటావ్ రిమూవ్ పవర్టీ, పేదరికాన్ని నిర్మూలన చేయడం అనేది ఈమె యొక్క నినాదం. ది పార్టీ ప్రామిసెడ్ టు రీఓరియంట్ ఆల్ ది పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ టు రిమూవ్ పవర్టీ ఫ్రమ్ ది కంట్రీ. అప్పుడు ఈ గవర్నమెంట్ ఏమని ప్రామిస్ చేసిందంట, రీఓరియంట్ తిరిగి మారుస్తుందంట. ఏమైతే పాలసీస్ కానీ గవర్నమెంట్లో పావర్టీని రిమూవ్ చేయడానికి కానీ తగిన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్తున్నారు. సేవ్ డెమోక్రసీ వాజ్ ది స్లోగన్ గివెన్ బై జనతా పార్టీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ్. ఇది లోక్సభ ఎలక్షన్ హెల్డ్ ఇన్ 1977. 1977లో పెట్టిన ఎలక్షన్స్కి లోక్సభ ఎలక్షన్స్కి సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అని నినాదం జనతా పార్టీ నాయకులైన జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చారంట. ది పార్టీ ప్రామిసెడ్ టు అండూ ది ఎక్సెస్ కమిటెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అండ్ రీస్టోర్ సివిల్ లిబర్టీస్. అంటే ఇందిరాగాంధీ గారు ఒక టైంలో ఈ ఎమర్జెన్సీ అనేది పెట్టారు కదా, అలాంటివి లేకుండా నిర్మూలించి అందరికీ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పేసి చెప్తున్నారు. ది లెఫ్ట్ ఫ్రంట్ యూజ్డ్ ది స్లోగన్ ఆఫ్ ల్యాండ్ టు ది టిల్లర్ ఇన్ ది వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ 1977. ఇక్కడ ఇంకొక నినాదం ఏంటంటే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్కి 1977లో ల్యాండ్ టు ది టిల్లర్, పైరు, టిల్లర్ అంటే పైరు, ల్యాండ్ టు ది టిల్లర్ అనే నినాదం అనేది ఫేమస్ అయింది. ప్రొటెస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ది తెలుగుస్ వాజ్ ది స్లోగన్ యూజ్డ్ బై ఎన్టీ రామారావు, ది లీడర్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ 1983. 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు గారు ఏమని నినాదం ఇచ్చారంట, ప్రొటెక్ట్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ది తెలుగుస్, తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని రక్షిద్దాం అన్న నినాదాన్ని చెప్పారనమాట. ఇన్ ఏ డెమోక్రసీ ఇట్ ఈస్ బెస్ట్ టు లీవ్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఫ్రీ టు కండక్ట్ దర్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ ది వే దే వాంట్. మన ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ నిర్వహించుకోవడం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నిర్వహించుకోవచ్చు ఫ్రీగా. బట్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ నెసరీ టు రెగ్యులేట్ క్యాంపెయిన్స్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ అండ్ క్యాండిడేట్ గెట్స్ ఏ ఫెయిర్ అండ్ ఈక్వల్ ఛాన్స్ టు కంపీట్. అలాగే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంట, కొన్నిసార్లు రెగ్యులేట్ క్యాంపెయిన్స్ చేయడం కూడా నెసరీ అవుతుంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీలో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ నిజాయితీగా ఇంకా ఈక్వల్ ఛాన్స్తో పోటీ చేయాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు అవర్ ఎలక్షన్ లా, మన ఎలక్షన్ లా ప్రకారం నో పార్టీ ఆర్ క్యాండిడేట్ కెన్, ఏ పార్టీ కానీ దానికి సంబంధించిన క్యాండిడేట్ కానీ బ్రైబ్ ఆర్ థ్రెటన్ ఓటర్స్, లంచం ఇచ్చి కానీ బెదిరించి కానీ ఓట్లు వేయించుకోకూడదు. అపీల్ టు దెమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిలీజన్, అలాగే ఒక క్యాస్ట్ని వాడుకొని కానీ రిలీజన్ని వాడుకొని కానీ అపీల్ చేయకూడదు. యూజ్ గవర్నమెంట్ రిసోర్సెస్ ఫర్ ఎలక్షన్ క్యాంపెయిన్, అలాగే గవర్నమెంట్ రిసోర్సెస్ని ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడతారు కదా అవి, అండ్ స్పెండ్ మోర్ దాన్ 25 lakh in a constituency for a లోక్సభ ఎలక్షన్ ఆర్ 10 lakh in a కాన్స్టిట్యూన్సీ ఇన్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్. దానికి కూడా ఇంత పరిమితి అని చెప్పి ఉందన్నమాట. ఇఫ్ దే డూ సో, ఇలాంటివి వాళ్ళు చేసినట్టయితే దర్ ఎలక్షన్ క్యాన్ బి రిజెక్టెడ్ బై ది కోర్ట్ ఈవెన్ ఆఫ్టర్ దే హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఎలెక్టెడ్. వాళ్ళు ఎలెక్ట్ అవ్వకముందే కోర్టు వీళ్ళకి రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. ఇన్ ఎడిషన్ టు ది లాస్, ఇంకా లాలోకి వెళ్ళినట్టయితే ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ అవర్ కంట్రీ హ్యావ్ అగ్రీడ్ టు ఏ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఎలక్షన్ క్యాంపెయిన్స్. మన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్స్కి అగ్రీ అవుతారు.
అకార్డింగ్ టు దిస్, దీని ప్రకారం నో పార్టీ ఆర్ క్యాండిడేట్ కెన్, ఏ పార్టీ కానీ క్యాండిడేట్ కానీ యూజ్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఫర్ ఎలక్షన్ ప్రొపగండా. దైవ సన్నిధిని ఎలక్షన్ ప్రొపగండా కోసం వాడకూడదు. యూజ్ గవర్నమెంట్ వెహికల్స్, ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ ఆఫీషియల్స్ ఫర్ ఎలక్షన్స్, అండ్ వన్స్ ఎలక్షన్స్ ఆర్ అనౌన్స్డ్, మినిస్టర్స్ షల్ నాట్ లే ఫౌండేషన్ stones of any projects, take any big policy decisions, or make any promises of providing public facilities. ఒక్కసారి అనౌన్స్ చేశాక ఎన్నికల తేదీని గవర్నమెంట్ వెహికల్స్ కానీ, ఎయిర్క్రాఫ్ట్స్ కానీ, ఆఫీషియల్స్ కానీ అధికారులు వాడకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వాళ్ళ టైం అయిపోయాక నెక్స్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాల మీద సైన్స్ అవి చేయకూడదు. పోలింగ్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్. పోలింగ్ ఎలా నిర్వహిస్తారో అలాగే ఓట్ని ఏ విధంగా కౌంటింగ్ చేస్తారో అనేది ప్రాసెస్ చూద్దాం. ది ఫైనల్ స్టేజ్ ఆఫ్ అన్ ఎలక్షన్ ఇస్ ది డే వెన్ ద ఓటర్స్ కాస్ట్ ఆర్ పోల్ దేర్ ఓట్. ఎలక్షన్కి వచ్చేసరికి ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఏ రోజైతే ఓటర్స్ పోలింగ్ వేస్తారో అలాగే వాళ్ళ ఓట్ని క్యాష్ చేస్తారు అనేది చూద్దాం. ద డే ఈజ్ యూజువల్లీ కాల్డ్ ది ఎలక్షన్ డే. ఆ రోజుని ఎలక్షన్ డే అని పిలుస్తారు. ఎవ్రీ పర్సన్ హూస్ నేమ్ ఈజ్ ఆన్ ది ఓటర్స్ లిస్ట్ కెన్ గో టు ఏ నియర్ బై పోలింగ్ బూత్ సిచ్యువేటెడ్ యూజువల్లీ ఇన్ ఏ లోకల్ స్కూల్ ఆర్ ఏ గవర్నమెంట్ ఆఫీస్. సాధారణంగా ఎవరికైతే ఓటర్ లిస్టులో పేరు ఉంటుందో వాళ్ళందరూ దగ్గరలోనే పోలింగ్ బూత్. ఈ పోలింగ్ బూత్ కూడా సాధారణంగా ఎక్కడ ఉంటుందంట, లోకల్ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, యూజువల్లీ ఇన్ ఏ లోకల్ స్కూల్ ఆర్ ఏ గవర్నమెంట్ ఆఫీస్, అక్కడున్న పంచాయతీ కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ జరుగుతూ ఉంటాయి. వన్స్ ద ఓటర్ గోస్ ఇన్సైడ్ ది బూత్, ది ఎలక్షన్ ఆఫీషియల్స్ ఐడెంటిఫై హర్. ఒకసారి ఓటర్ పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళినట్టయితే అక్కడున్న అధికారులు వీళ్ళని ఐడెంటిఫై చేస్తారు, గుర్తిస్తారు. పుట్ ఏ మార్క్ ఆన్ హర్ ఫింగర్. అలాగే వాళ్ళ వేలుపైన మార్క్ కూడా వేస్తుంటారు. అండ్ అలో హెర్ టు క్యాష్ హెర్ ఓట్. అప్పుడు వాళ్ళని ఓట్ వేయడానికి పంపిస్తారు. అన్ ఏజెంట్ ఆఫ్ ఈచ్ క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు సిట్ ఇన్సైడ్ ది పోలింగ్ బూత్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద ఓటింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ ఫెయిర్ వే. అలాగే అక్కడ క్యాండిడేట్స్కి సంబంధించిన ఏజెంట్స్ కూడా ఉంటారు, లోపల కూర్చొని ఉంటారు. వాళ్ళు చూస్తారనమాట ఈ నిజంగా నిజాయితీగా జరుగుతున్నాయా ఓట్లు లేదంటే లేదా అని. ఆర్ ది ఎలక్షన్స్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఎన్నికలు అనేవి మరీ అంత ఎక్స్పెన్సివా చూద్దాం. ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ స్పెంట్ ఇన్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఎక్కువ మొత్తంలో డబ్బు అనేది ఖర్చు చేయడం అనేది జరుగుతుందంట ఇండియాలో ఎలక్షన్స్కి. ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణకు చూసుకున్నట్టయితే ది గవర్నమెంట్ స్పెంట్ అబౌట్ 3,500 crores ఇన్ కండక్టింగ్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ 2014. 2014 3,500 కోట్లు అనేవి లోక్సభ ఎలక్షన్స్ కోసం మన గవర్నమెంట్ అనేది ఖర్చు చేసిందంట. దట్ వర్క్స్ అవుట్ టు అబౌట్ 40 per person ఆన్ ది ఓటర్స్ లిస్ట్. అక్కడ 40 ఓటర్స్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈచ్ వన్కి 40 ఇచ్చినట్టు అనమాట. ది అమౌంట్ స్పెండ్ బై పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఆర్ మోర్ దాన్ వాట్ ద గవర్నమెంట్ స్పెండ్. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కన్నా కూడా క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ఎక్కువ అనేది ఖర్చు పెట్టారంట. రఫ్లీ స్పీకింగ్ మామూలుగా చూసుకున్నట్టయితే ది ఎక్స్పెండిచర్ మేడ్ బై గవర్నమెంట్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ వాజ్ అరౌండ్ 30,000 crores ఆర్ 500 per ఓటర్. మొత్తానికి 30,000 కోట్లు కానీ లేదంటే ఒక్కొక్క మనిషికి చూసుకున్నట్టయితే 500 రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్క అవుతుందంట. సమ్ పీపుల్ సే దట్ ఎలక్షన్స్ ఆర్ ఏ బర్డెన్ ఆన్ అవర్ పీపుల్. ఈ ఎలక్షన్స్ అనేవి మనపై భారం చూపిస్తాయి ప్రజలపైన అని చెప్తున్నారు. దట్ అవర్ పూర్ కంట్రీ కెనాట్ అఫోర్డ్ టు హోల్డ్ ఎలక్షన్స్ వన్స్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశం అనేది ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం డబ్బులు స్తోమత అనేది ఎక్కువ అయిపోతుంది మనలాంటి పెద్ద దేశంలో అని చెప్తున్నాను. లెట్ us కంపేర్ దిస్ ఎక్స్పెండిచర్ విత్ సమ్ అదర్ ఫిగర్స్. ఈ వ్యయాన్ని మిగతా డబ్బులతో పోల్చి చూసినట్టయితే ఇన్ 2005 2005లో అవర్ గవర్నమెంట్ డిసైడ్స్ టు బై 6 న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఫ్రమ్ ఫ్రాన్స్ నుంచి మన గవర్నమెంట్ 2005లో అణుజలాంతర్గములు అంటారు, న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనేవి కొనడానికి ఫిక్స్ అయిందంట. ఈచ్ సబ్మెరైన్ కాస్ట్ అబౌట్ 3,000 crores. ఒక్కొక్కటి 3,000 కోట్లు అనమాట. అలా 6 కొందాం అనుకుంది మన భారతదేశం. ఢిల్లీ హోస్టెడ్ ది కామన్వెల్త్ గేమ్స్ ఇన్ 2010. అలాగే ఢిల్లీ మామూలుగా కామన్వెల్త్ గేమ్స్ అనేవి 2010లో కండక్ట్ చేసింది. ది ఎస్టిమేట్ ఫర్ ఇట్స్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 20,000 crores. దానికే ఎస్టిమేషన్ అనేది 20,000 కోట్ల వరకు ఖర్చు అయింది.
ఆర్ ది ఎలక్షన్స్ టూ ఎక్స్పెన్సివ్? యూ డిసైడ్. ఎలక్షన్స్ అనేవి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయా? మీరే ఆలోచించుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఎలక్షన్ రిజల్ట్ ఇన్ గుల్బర్గాలో ఎలక్షన్ యొక్క రిజల్ట్ అనేది. లెట్ us గో బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుల్బర్గా. మనం తిరిగి మన ఎగ్జాంపుల్ని చూసుకున్నట్టయితే ఇన్ 2014 ఏ టోటల్ ఆఫ్ 80 క్యాండిడేట్స్ కంటెస్టెడ్ ఎలక్షన్స్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ. మొత్తం 8 క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఈ ఎలక్షన్స్లో పాల్గొన్నారు వాళ్ళ నియోజకవర్గంలో. ది టోటల్ ఎలిజిబుల్ ఓటర్స్ వర్ 17.21 lakhs. మొత్తం ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య వచ్చేసి 17.21 లక్షలు అనమాట. ఆఫ్ దిస్ 9.98 lakh ఓటర్స్ హ్యాడ్ క్యాష్ దేర్ ఓట్స్. దాంట్లో 9.98 లక్షల మంది మాత్రమే వచ్చి ఓట్లు వేశారు. ది క్యాండిడేట్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే సెక్యూర్డ్ అబౌట్ 5.07 lakh ఓట్స్. ఇక్కడ మొత్తం 9.98 లక్షల యొక్క ఓట్లలో 5.07 లక్షల ఓట్లు అనేవి కాంగ్రెస్ పార్టీలో తరపున ఉన్న క్యాండిడేట్ మల్లికార్జున్ ఖర్గేకి చెందినవి అనమాట. దిస్ వాజ్ 50.82% ఆఫ్ ది టోటల్ ఓట్స్ పోల్డ్. మొత్తం ఓట్లలో 50% ఓట్లు వీళ్ళకి వచ్చినట్టు. బట్ సిన్స్ హీ హ్యాడ్ సెక్యూర్డ్ మోర్ ఓట్స్ దాన్ ఎనీవన్ ఎల్స్, హీ వాజ్ డిక్లేర్డ్ ఎలక్టెడ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ గుల్బర్గా లోక్సభ కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, వచ్చిన వాళ్ళందరికన్నా ఎక్కువ ఓట్లు అనేవి ఇతనికి వచ్చినాయి. అంటే ప్రజలు ఇతన్ని ఎన్నుకున్నారని చెప్పి లోక్సభ నియోజకవర్గంలో గుల్బర్గా పార్టీ నగ్గింది అని చెప్పి పార్లమెంట్ వాళ్ళు డిసైడ్ చేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ ఆఫ్ గుల్బర్గా కాన్స్టిట్యున్సీ జనరల్ ఎలక్షన్ టు లోక్సభ 2014. ఇవి ఒకసారి వివరాలు మీరు చూసుకోండి. ఇక్కడ ఒక చిన్న కార్టూన్ చూడండి. వై ఆర్ పార్టీ ఏజెంట్స్ ప్రెజెంట్ ఇన్ ది పోలింగ్ బూత్ అండ్ ది కౌంటింగ్ సెంటర్. ఎందుకని పార్టీ ఏజెంట్స్ అనేవాళ్ళు పోలింగ్ బూత్ లోపల ఉంటారు, ఇంకా కౌంట్ చేసేప్పుడు కూడా ఉంటారు, అంటే తారుమారు అవ్వకుండా కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని చూడడానికి. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ హూ హ్యాడ్ యాక్చువల్లీ క్యాష్ దేర్ ఓట్స్. ఎంత పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ అనేవాళ్ళు ఇక్కడ వాళ్ళ ఓట్ను వేశారు. టు విన్ అన్ ఎలక్షన్ ఈజ్ ఇట్ నెసరీ ఫర్ ఎ పర్సన్ టు సెక్యూర్ మోర్ దాన్ హాఫ్ ది ఓట్స్ పోల్డ్. ఒకవేళ ఎన్నుకోవాలి అంటే నియోజకవర్గంలో ఎన్నుకోబడాలి అంటే 50% ఖచ్చితంగా అవసరమా? 50% కన్నా కొంచెం ఎక్కువ అవసరమా సెక్యూరిటీ కోసం? ఎందుకు? Earlier, the voters used to indicate who they wanted to vote for by putting a stamp on the ballot paper. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమైనా ఇండికేట్ చేస్తారంట, వాళ్ళు ఓట్ వేయాలి అంటే ఒక స్టాంప్ అనేది వేస్తారంట బ్యాలెట్ పేపర్ మీద. A ballot paper is a sheet of paper on which the names of the contesting candidates along with party name and symbols are listed. ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్యాలెట్ పేపర్ అనేది ఒక షీట్ ఆఫ్ పేపర్ అనమాట. ఆ పేపర్ మీద ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క పేర్లు అనేవి ఉంటాయి, వాళ్ళ పార్టీ సింబల్ ఉంటుంది అని చెప్తున్నారు. నవేడేస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎం ఆర్ యూజ్డ్ టు రికార్డ్ ఓట్స్. ప్రస్తుత రోజుల్లో అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని యూజ్ చేస్తున్నారు, దాన్ని ఈవీఎం అని పిలుస్తారు. ది మిషన్ షోస్ ది నేమ్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అండ్ ది పార్టీ సింబల్స్. ఈ మిషన్ అనేది ఏం చేస్తుంది, క్యాండిడేట్స్ పేర్లు చూపిస్తుంది, పార్టీ సింబల్స్ కూడా చూపిస్తుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ టు హ్యావ్ దేర్ ఓన్ సింబల్స్. స్వతంత్రంగా నిలబడిన వాళ్ళకి కూడా వాళ్ళు కూడా కొన్ని గుర్తులు అనేవి ఉంటాయి. అలాటెడ్ బై ఎలక్షన్ కమిషన్, వీటిని మాత్రం ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. All that the voter has to do is to press the button against the name of the candidate she wants to give her vote. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆల్ దట్ ద ఓటర్ హ్యాస్ టు డూ ఇట్ ఈజ్ టు ప్రెస్. అక్కడ ఉన్న బటన్ని నొక్కాల్సి ఉంటుంది. ఎగ్నెస్ట్ ద నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ షీ వాంట్స్ టు గివ్ హెర్ ఓట్. ఏ పార్టీకి అయితే ఓట్ వేయాలనుకుంటుందో ఆ పార్టీకి. వన్స్ ద పోలింగ్ ఈజ్ ఓవర్, ఒకసారి పోలింగ్ అయిపోయినట్టయితే ఆల్ ది ఈవీఎంస్ ఆర్ సీల్డ్ అండ్ టేకెన్ టు ఏ సెక్యూర్ ప్లేస్. ఈ ఈవీఎంస్ అన్నిటినీ సీల్ చేసి ఒక మంచి రక్షణ కల్పించబడిన ప్రదేశానికి తరలిస్తారు. ఏ ఫ్యూ డేస్ లేటర్, కొన్ని రోజుల తర్వాత, ఓన్లీ ఫిక్స్డ్ డేట్, ఒక డేట్ ఫిక్స్ చేశాక, ఆల్ ది ఈవీఎంస్ ఫ్రమ్ ది కాన్స్టిట్యున్సీ ఆర్ ఓపెన్ అండ్ ది ఓట్స్ సెక్యూర్డ్ బై ఈచ్ క్యాండిడేట్ ఆర్ కౌంటెడ్. అక్కడ ఉన్న ఈవీఎం మిషన్స్ అన్ని ఓపెన్ చేసి ఓట్స్ అనేవి లెక్కించడం అనేది జరుగుతుంది. ది ఏజెంట్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రెజెంట్ దేర్ టు ఎన్ష్యూర్ దట్ ద కౌంటింగ్ ఈస్ డన్ ప్రాపర్లీ. అక్కడకి ఏజెంట్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అవుతారు, ఎందుకంటే కౌంటింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది చూడడం కోసం. ది క్యాండిడేట్ హూ సెక్యూర్స్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఫ్రమ్ ఏ కాన్స్టిట్యున్సీ ఈస్ డిక్లేర్డ్ ఎలక్టెడ్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైతే ఎక్కువ ఓట్లు అనేవి వస్తాయో వాళ్ళు విన్ అయినట్టు డిక్లేర్ చేస్తారనమాట. ఇండియా జనరల్ ఎలక్షన్, సాధారణ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే
యూజువల్లీ ది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఇన్ ఆల్ ది కాన్స్టిట్యూన్సీస్ టేక్ ప్లేస్ అట్ ది సేమ్ టైం. ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో అదే రోజు అదే టైంలో లెక్కించడం అనేది జరుగుతుంది జనరల్ ఎలక్షన్లో ఆన్ ది సేమ్ డే. టెలివిజన్ ఛానల్స్, రేడియో అండ్ న్యూస్ పేపర్ రిపోర్ట్ దిస్ ఈవెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది రేడియో వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు, న్యూస్ రిపోర్టర్స్ అందరూ అందజేస్తుంటారు. వితిన్ ఎ ఫ్యూ అవర్స్ ఆఫ్ కౌంటింగ్, లెక్కించిన కొన్ని గంటలకి ఆల్ ద రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్ అండ్ ఇట్ బికమ్స్ క్లియర్ యాజ్ టు హూ విల్ ఫార్మ్ ది నెక్స్ట్ గవర్నమెంట్. ఎవరు ఈ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎవరు నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తారనేది తెలిసిపోతుంది. చెక్ యువర్ ప్రోగ్రెస్. ఐడెంటిఫై ది ఫెయిర్ అండ్ ది అన్ఫెయిర్ ఎలక్ట్రల్ ప్రాక్టీసెస్ అమాంగ్ ది ఫాలోయింగ్. పైన చెప్పబడిన దాంట్లో ఏవి ఫెయిర్గా జరిగినాయి, ఏవి అన్ఫెయిర్గా జరిగినాయి అనేవి చూడమని చెప్తున్నారు ఎన్నికలను. A minister flags off a new train in his constituency a week before polling day. A candidate promises that she will get a new train for her constituency if she is elected. ఆమె నెగ్గినట్టయితే ఆమె ప్రామిస్ చేస్తుంది అనమాట, కొత్త ట్రైన్ అనేది తీసుకొస్తాను అనుకోని. సపోర్టర్స్ ఆఫ్ ఏ క్యాండిడేట్ టేక్ ది ఓటర్స్ టు ఏ టెంపుల్ అండ్ మేక్ దెమ్ టేక్ అన్ ఓత్ దట్ దే విల్ ఓట్ ఫర్ దెమ్. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మిగిలిన ఓటర్స్ని తీసుకుని గుడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేపిస్తారంట, వీళ్ళకి ఓట్ చేస్తాము అని ప్రమాణం చేపిస్తారనమాట. The supporters of a candidate distribute blankets and slums in return for a promise for vote. కొంతమంది ఎవరైతే ఓట్ల కోసం ప్రామిస్ చేస్తారో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు బ్లాంకెట్స్ అనేవి తిరిగి. వాట్ మేక్స్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా డెమోక్రటిక్. ఇండియాలో ఎలక్షన్స్ ఏ విధంగా ప్రజాస్వామ్యంగా ఉంటాయనేవి చూద్దాం. వీ గెట్ టు రీడ్ ఎ లాట్ అబౌట్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఇన్ ఎలక్షన్స్. మనం ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే అన్ఫేర్గా ఉంటాయన్నమాట, కొన్నిసార్లు నిజాయితీగా ఉండవు. న్యూస్ పేపర్స్ అండ్ టెలివిజన్ రిపోర్ట్స్ ఆఫ్టెన్ రిఫర్ టు సచ్ ఎలిగేషన్స్. అలాంటి ఆరోపణలు ఎక్కువగా న్యూస్ పేపర్స్, టెలివిజన్స్ చూపిస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దీస్ రిపోర్ట్స్ ఆర్ అబౌట్ ది ఫాలోయింగ్. వీటిలో చాలా వరకు రిపోర్ట్స్ అనేవి దేనికోసం ఉంటాయంట. ఇన్క్లూజన్ ఆఫ్ ఫాల్స్ నేమ్స్ అండ్ ఎక్స్క్లూషన్ ఆఫ్ జెన్యూన్ నేమ్స్ ఇన్ ది ఓటర్స్ లిస్ట్. ఇక్కడ తప్పు పేర్లను నమోదు చేసి ఉన్న పేర్లను మినహాయిస్తారు. సో ఓటర్స్ లిస్ట్లో జరిగే ఇలాంటి పొరపాట్లను కూడా చెప్తూ ఉంటారు. మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అండ్ ఆఫీషియల్స్ బై ది రూలింగ్ పార్టీ. ఇంకా ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ ఫెసిలిటీస్ని వాళ్ళ అధికారులని రూలింగ్ పార్టీ వాళ్ళు ఎలా తప్పుగా వాడుకుంటున్నారు అనేది కూడా చెప్తారంట. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మనీ బై రిచ్ క్యాండిడేట్స్ అండ్ బిగ్ పార్టీస్. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంట, ఎక్కువ డబ్బులున్న వాళ్ళు వాళ్ళు పార్టీస్ కోసం, క్యాండిడేట్స్ కోసం ఎక్కువ డబ్బులు అనేవి ఖర్చు చేస్తారు అని చెప్తున్నారు. అండ్ ఇంటిమిడేషన్ ఆఫ్ ఓటర్స్ అండ్ ఆన్ ది పోలింగ్ డే. బెదిరిస్తారు, లేదంటే ఆ రోజు పోలింగ్ డే రోజు అలంకరించుకుంటారు అనమాట. మెనీ ఆఫ్ దీస్ రిపోర్ట్స్ ఆర్ కరెక్ట్. దీంట్లో చాలా వరకు రిపోర్ట్స్ అనేవి కరెక్ట్. వి ఫీల్ అన్హ్యాపీ వెన్ వీ రీడ్ ఆర్ సీ సచ్ రిపోర్ట్స్. అలాంటివి చూసినప్పుడు లేదా విన్నప్పుడు మనం చాలా బాధపడతాం. బట్ ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ ఆన్ సచ్ ఏ స్కేల్ సో యాజ్ టు డిఫీట్ ది వెరీ పర్పస్ ఆఫ్ ఎలక్షన్స్. మ్యాక్సిమం ఇవి కారణమైతే అవ్వవు ఎలక్షన్స్ స్కేల్ చేయడానికి. దిస్ బికమ్స్ క్లియర్ ఇఫ్ వీ ఆస్క్ ఏ బేసిక్ క్వశ్చన్, can a party win an election and come to power not because it has popular support by through electoral malpractice. వాళ్ళ యొక్క అక్రమాల వల్ల పార్టీ అనేది విన్ అయిందా అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి క్లియర్గా. దిస్ ఈజ్ ఎ విటల్ క్వశ్చన్. ఇది చాలా కీలకమైన ప్రశ్న. లెట్ us carefully examine various aspects of this question. మనం ఈ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా, ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరీక్షించాల్సి ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విజిట్ దిస్ సైట్. ఇక చూడండి, వై డస్ ద ఎలక్షన్ కమిషన్ హ్యావ్ సో మచ్ పవర్స్, ఈస్ దిస్ గుడ్ ఫర్ డెమోక్రసీ. ఎందుకని ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అంత ఎక్కువ పవర్ ఉంటుంది, అది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ఓకే, ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. ఇక్కడ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్, స్వతంత్ర ఎన్నికల కమిషన్ని చూసుకున్నట్టయితే వన్ సింపుల్ వే ఆఫ్ చెకింగ్ వెదర్ ఎలక్షన్స్ ఆర్ ఫెయిర్ ఆర్ నాట్ ఇస్ టు లుక్ అట్ హూ కండక్ట్స్ ది ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేసే వాళ్ళు అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిజాయితీగా జరుగుతున్నాయా లేదా అనేది ఎలక్షన్స్ నిజాయితీగా జరుగుతున్నాయా లేదా అనేది చూస్తుంటారు. ఆర్ ది ఇండిపెండెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, వాళ్ళు స్వతంత్రుల. ఆర్ కెన్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ప్రిజర్వ్ దెమ్. వాళ్ళు నిజంగా ప్రభుత్వం తరపున పనిచేస్తున్నారు, లేదంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారా అనేది కూడా చూడాలి. డు దే హ్యావ్ ఇనఫ్ పవర్స్ టు బీ ఏబుల్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అక్కడ తగినంత సామర్థ్యం ఉందా ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి నిజాయితీగా ఎలక్షన్స్ నిర్వహించడానికి? డు దే యాక్చువల్లీ యూస్ దీస్ పవర్స్, వాళ్ళకున్న పవర్స్ని నిజంగా ఉపయోగిస్తారా?
చూద్దాం. ది ఆన్సర్ టు ఆల్ దీస్ క్వశ్చన్స్ ఇస్ క్వైట్ పాజిటివ్ ఫర్ అవర్ కంట్రీ. ఇవన్నీ కూడా మన కంట్రీలో అయితే ఆన్సర్ అనేది పాజిటివ్గానే ఉంది పైన వేసిన క్వశ్చన్స్ అన్నిటికీ. ఇన్ అవర్ కంట్రీ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ బై అన్ ఇండిపెండెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఈసీ. ఇక్కడ ఏం చెప్తున్నారంట, మన కంట్రీలో కండక్ట్ చేస్తారు కదా ఎలక్షన్స్ అనేవి, అవి ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఇట్ ఎంజాయ్స్ ది సేమ్ కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ దట్ ద జ్యుడిషరీ ఎంజాయ్స్. ఏ విధంగా అయితే న్యాయశాఖ దాని యొక్క స్వతంత్రాన్ని పాటిస్తుందో అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్కి కూడా స్వతంత్రం అనేది ఉంది. ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఈసి ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఎలక్షన్ చీఫ్ అనేవాళ్ళు ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు. బట్ వన్స్ అపాయింటెడ్, కానీ ఒకసారి అపాయింట్ చేశాక ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇస్ నాట్ ఆన్సరబుల్ టు ది ప్రెసిడెంట్ ఆర్ ది గవర్నమెంట్. గవర్నమెంట్కి కానీ ఆ ప్రెసిడెంట్కి కానీ ఆన్సర్ చేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట ఈ ఎలక్షన్ కమిషనర్కి. Even if the ruling party or the government does not like what the commission does, it is virtually impossible for it to remove the CEC. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రూలింగ్ పార్టీ వాళ్ళకి ఒకవేళ ఈ ఎలక్షన్ కమిషనర్ చేసేది నచ్చకపోయినప్పటికీ తప్పదు, వాళ్ళు దానికి తల వంచాల్సి ఉంటుంది అని చెప్తున్నారు వాస్తవంగా. వెరీ ఫ్యూ ఎలక్షన్స్ కమిషన్స్ ఇన్ ది వరల్డ్ హ్యావ్ సచ్ వైడ్ రేంజింగ్ పవర్స్ యాజ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇలా చాలా తక్కువ ఎలక్షన్ కమిషన్స్కి ఇంత విస్తృతమైన పవర్స్ అనేవి ఉన్నాయి, అందులో ఇండియా ఒకటి. ఈసీ టేక్స్ డెసిషన్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కండక్ట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ ఫ్రమ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ టు ది డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళంట ఎవ్రీ ఆస్పెక్ట్ ఎన్నికలు కండక్ట్ చేసినప్పటి నుంచి తిరిగి దాని యొక్క రిజల్ట్స్ డిక్లేర్ చేసేంత వరకు వీళ్ళు కంట్రోల్ చేయగలరు అనమాట. ఇట్ ఇంప్లిమెంట్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ పనిషెస్ ఎనీ క్యాండిడేట్ ఆర్ పార్టీ దట్ వైలేట్స్ ఇట్. ఏదైనా ఒక పార్టీ కానీ లేదంటే ఒక క్యాండిడేట్ కానీ నియమాలను ఉల్లంఘించినట్టయితే వాళ్ళని పనిష్ చేయొచ్చు అనమాట. డ్యూరింగ్ ది ఎలక్షన్ పీరియడ్ ది ఈసీ కెన్ ఆర్డర్ ది గవర్నమెంట్ టు ఫాలో సమ్ గైడ్లైన్స్. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ అనేవి జరుగుతుంటాయో ఆ టైంలో ఈ ఈసీ కొన్ని గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట గవర్నమెంట్కి. టు ప్రివెంట్ యూస్, వీటిని నిరోధించడానికి లేదంటే మిస్యూజ్ చేయకుండా ఉండడానికి గవర్నమెంట్ పవర్ అనేది ఎన్హాన్స్ ఇట్ ఛాన్స్ టు విన్ ఎలక్షన్స్, మెరుగుపరుస్తాయన్నమాట. ఆర్ టు ట్రాన్స్ఫర్ సమ్ గవర్నమెంట్ అఫీషియల్స్, లేదంటే కొన్నిసార్లు ఏం జరుగుతారు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే ట్రాన్స్ఫర్ అనేది కూడా చేస్తూ ఉంటారు. వెన్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ, ఎప్పుడైతే ఎలక్షన్ డ్యూటీ ఉంటుందో అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ వర్క్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఈసీ అండ్ నాట్ ది గవర్నమెంట్. ఈ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషనర్ చేతిలో ఈ ఆఫీసర్స్ అందరూ పనిచేస్తారు, అంతేగాని ప్రభుత్వం తరపున కాదు అని చెప్తున్నారు. ఇన్ ది లాస్ట్ 25 years ఆర్ సో, గత 25 సంవత్సరాలుగా లేదంటే అంతకుముందు అప్పటి నుంచి ది ఎలక్షన్ కమిషన్ హ్యాడ్ బిగన్ టు ఎక్సర్సైజ్ ఆల్ ఇట్స్ పవర్స్ అండ్ ఈవెన్ ఎక్స్పాండ్ దెమ్. వీటి యొక్క పవర్స్ అనేవి విస్తృతపరుచుకుంటున్నాయి. ఇట్ ఈస్ వెరీ కామన్ నౌ ఫర్ ది ఎలక్షన్ కమిషన్ టు రిప్రమెండ్ ది గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ దియర్ ల్యాప్సెస్. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు గవర్నమెంట్ సరిగా లేకపోతే, సక్రమంగా లేకపోతే మందలించవచ్చు. అలాగే ఈ అడ్మినిస్ట్రేషన్ని తప్పిపోకుండా మంచి సక్రమ మార్గంలో కూడా చూడవచ్చు. వెన్ ఎలక్షన్ అఫీషియల్స్ కమ్ టు ది ఒపీనియన్ దట్ పోలింగ్ వాజ్ నాట్ ఫేర్ ఇన్ సమ్ బూత్స్ ఆర్ ఈవెన్ అన్ ఎంటైర్ కాన్స్టిట్యున్సీ, దే ఆర్డర్ ఏ రీపోల్. ఒకవేళ ఈ ఎలక్షన్ అఫీషియల్స్ అనేవాళ్ళు, అధికారులు అనేవాళ్ళు సరైన పోలింగ్ అనేది చేయకపోతే ఈ నియోజకవర్గం కానీ అక్కడ ఉన్న కొన్ని బూత్స్ కానీ రీపోలింగ్ చేసే అధికారం అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ది రూలింగ్ పార్టీస్ ఆఫ్టెన్ డు నాట్ లైక్ వాట్ ద ఈసీ డస్. రూలింగ్ పార్టీ వాళ్ళకి ఈసీ ఏం చేస్తారో అది నచ్చదు, బట్ దే హ్యావ్ టు ఒబే, కానీ దానికి వీళ్ళు తలవంచాల్సిందే. దిస్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్ ఇఫ్ ద ఈసీ వాజ్ నాట్ ఇండిపెండెంట్ అండ్ పవర్ఫుల్. ఇది ఇండిపెండెంట్గానో పవర్ఫుల్గానో ఉన్నందుకు కాదు ఈసీకి, అందుకోసం జరగట్లేదు ఇది. పాపులర్ పార్టిసిపేషన్ గురించి ఓకే, ఇక్కడ చూడండి. చెక్ యువర్ ప్రోగ్రెస్. ఈసీ ఇష్యూస్ నోటిఫికేషన్ కాన్స్టిట్యూటింగ్ 14th Lok Sabha. ఈసీ tightens norms for poll expenses. ఈసీ to visit Gujarat again, review poll arrangements. HC asks EC to bar criminal netas. EC shoots down HM advice on poll reforms. Photo ID cards not mandatory in Bihar polls. EC accepts new Haryana DCP. EC will seek power to ensure political ads. EC says no immediate plan to ban exit polls.
EC orders repolling 398 more booths. EC to keep closer eye on hidden poll costs. Read these headlines carefully and identify which powers are used by the Election Commission in each instance to ensure free and fair elections. పాపులర్ పార్టిసిపేషన్, ఇక్కడ పాపులర్ పార్టిసిపేషన్ గురించి చూసుకున్నట్టయితే అనదర్ వే టు చెక్ ది క్వాలిటీ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ టు సీ వెదర్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ఇట్ విత్ ఎంథ్యూసిజం. పాపులర్ పార్టిసిపేషన్ని చూసుకున్నట్టు చాలామంది అత్యుత్సాహంతో ఈ ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారంట. ఇఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ నాట్ ఫ్రీ ఆర్ ఫేర్, ఒకవేళ అది నిజాయితీగా లేకపోతే పీపుల్ విల్ నాట్ కంటిన్యూ టు పార్టిసిపేట్ ఇన్ ది ఎక్సర్సైజ్. ప్రజలు అనేవాళ్ళు ఈ గురించి ఈ ఓటింగ్ సిస్టమ్ అంతా పార్టిసిపేట్ చేయరు. నౌ రీడ్ దీస్ చార్ట్స్ అండ్ డ్రా సమ్ కన్క్లూషన్స్ అబౌట్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా. ఇక్కడ కింద ఇచ్చిన గ్రాఫ్ అయితే ఉంది కదా, అది చూసి ఒక కన్క్లూషన్కి అనేది రమ్మంటున్నారు ఇండియా మీద. ఇండియా ఓటింగ్ విధానం పార్టిసిపేషన్ మీద ఒక నిర్ణయానికి రమ్మని చెప్తున్నారు. పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎలక్షన్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ బై ఓటర్ టర్న్అవుట్ ఫిగర్స్. సాధారణంగా ఓటర్ టర్న్అవుట్ ఫిగర్స్ మీద ఈ పార్టిసిపేషన్ అనే దాన్ని లెక్కిస్తారు. టర్న్అవుట్ ఇండికేట్స్ ద పర్సెంట్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ హూ యాక్చువల్లీ క్యాస్ట్ దర్ ఓట్. ఎంతమంది అయితే ఓట్ని వేశారో ఆ పర్సెంటేజ్ అనేది చెప్తుందనమాట ఈ టర్న్అవుట్ అనేది. ఓవర్ ది లాస్ట్ 50 years ది టర్న్అవుట్ ఇన్ యూరప్ అండ్ నార్త్ అమెరికా హాస్ డిక్లైన్. ఒక ఇంచుమించుగా ఒక 50 సంవత్సరాల నుంచి యూరప్ ఇంకా నార్త్ అమెరికా వాళ్ళు వాళ్ళ యొక్క ఈ టర్న్అవుట్ని తిరస్కరించారు. ఇన్ ఇండియా ది టర్న్అవుట్ హ్యాస్ ఐదర్ రిమైన్ స్టేబుల్ ఆర్ యాక్చువల్లీ గోన్ అప్. ఇండియాలో ఇంకా ఈ టర్న్అవుట్ అనేది ఉంది, అలాగే ఉంది, నిశ్చలంగా ఉంది, ఇంకా పెరిగింది కూడా. ఇన్ ఇండియా ది పూర్, ఇల్లిటరేట్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఓట్ ఇన్ లార్జర్ ప్రపోర్షన్ యాజ్ కంపేర్ టు ది రిచ్ అండ్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇండియాలో ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళు, ఇంకా నిరక్షరాస్యులు కూడా, వెనుకబడిన వర్గాల వాళ్ళు కూడా ఈ ఓటింగ్ అనేది లార్జ్ ప్రపోర్షన్లో యూజ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ టు వెస్టర్న్ డెమోక్రసీస్. అదే వెస్టర్న్ డెమోక్రసీస్లో చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్లో చూసుకున్నట్టయితే పూర్ పీపుల్, ఆఫ్రికన్ అమెరికన్స్ అండ్ హిస్పానిక్స్ ఓట్ మచ్ లెస్ దాన్ ది రిచ్ అండ్ ది వైట్ పీపుల్. వైట్ పీపుల్ రిచ్ పీపుల్ కన్నా కూడా వీళ్ళ యొక్క ఓట్లు వేసే శాతం అనేది తక్కువ ఉంటుందంట. ఓటర్ టర్న్అవుట్ ఇన్ ఇండియా అండ్ యూఎస్ బై సోషల్ గ్రూప్స్ 2004. ఇక్కడ చూడండి, కంపేర్ చేసుకోండి. ఫిగర్స్ ఫర్ ఇండియా ఫ్రమ్ నేషనల్ ఎలక్షన్ స్టడీ 2004 CSDS. ఫిగర్స్ ఫ్రమ్ యూఎస్ ఫ్రమ్ నేషనల్ ఎలక్షన్ స్టడీ 2004 యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్. ఓకే, కామన్ పీపుల్ ఇన్ ఇండియా అటాచ్ ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఎలక్షన్స్. సాధారణంగా ప్రజలు ఈ ఎలక్షన్స్కి చాలా అటాచ్మెంట్తో ఉంటారు. దే ఫీల్ దట్ త్రూ ఎలక్షన్స్ దే క్యాన్ బ్రింగ్ ప్రెజర్ ఆన్ పొలిటికల్ పార్టీస్ టు అడాప్ట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఫేవరబుల్ టు దెమ్. ఈ ఎలక్షన్స్ అనేవి ప్రజలకు వాళ్ళకి నచ్చినట్టుగా ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి బిహేవ్ చేస్తాయి, పాలసీస్ అనేవి చేస్తాయి అని చెప్పి నమ్ముతారనమాట. దే ఆల్సో ఫీల్ దట్ దేర్ ఓట్ మీటర్స్ ఇన్ ది వే థింగ్స్ ఆర్ రన్ ఇన్ ది కంట్రీ. వాళ్ళ ఓటే వాళ్ళని నిర్ణయిస్తుంది అనేది కూడా వీళ్ళు నమ్ముతారు. డూ యూ థింక్ యువర్ ఓట్ మేక్స్ ఏ డిఫరెన్స్? ఈ ఓట్కి డిఫరెన్సెస్ ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? ఇక్కడ పర్సంటేజ్ ఉన్నది చూడండి. సోర్స్ నేషనల్ ఎలక్షన్ స్టడీ 2004 CSDS. హ్యాస్ ఎఫెక్ట్, హ్యాస్ నాట్ ఎఫెక్ట్, డోంట్ నో. ఓకే, ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఓవర్ ది ఇయర్స్. ఈ ఓటర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేవి ఎలక్షన్స్ సమయంలో వాటి యొక్క యాక్టివిటీస్కి రిలేటెడ్గా ఉంటూ ఉంటాయి, అలాగే పెరుగుతున్నాయి అన్నమాట సంవత్సరాలు పెరిగే కొద్దీ. డ్యూరింగ్ ది 2004 ఎలక్షన్స్, 2004 ఎన్నికలలో మోర్ దాన్ 1/3 ఓటర్స్ టుక్ పార్ట్ ఇన్ ఈ క్యాంపెయిన్ రిలేటెడ్ యాక్టివిటీస్. 1/3 వంతు వాళ్ళు ఈ 1/4 మోర్ దాన్ 1/3 ఓటర్స్ అంటే 1/3 ఓటర్స్ ఈ క్యాంపెయిన్స్లో పాల్గొన్నారు, ఎలక్షన్ క్యాంపెయిన్స్లో, దానికి ఉన్న యాక్టివిటీస్ మీద కూడా. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ యాజ్ బీయింగ్ క్లోజ్ టు వన్ ఆర్ ది అదర్ పొలిటికల్ పార్టీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ యాజ్ బీయింగ్ క్లోజ్ టు వన్ ఆర్ ది అదర్ పొలిటికల్ పార్టీ. సగం మంది తెలిసిపోతారనమాట ఈ పొలిటికల్ పార్టీస్లో ఎవరి తరపున ఉన్నారు అనేది. 1 out of every 7 ఓటర్స్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ.
ఏడుగురిలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఈ పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొంటున్నారు అని చెప్తున్నారు. దోస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీ ఇన్ ఇండియా. ఇక్కడ కూడా చూడండి, ఎలక్షన్ ఇయర్ ఇచ్చారు ఇక్కడ. యాక్టివిటీ: ఆస్క్ ది ఎలిజిబుల్ ఓటర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ వెదర్ దే ఓటెడ్ ఇన్ ది లాస్ట్ ఎలక్షన్స్ టు ది లోక్ సభ ఆర్ టు ది స్టేట్స్ అసెంబ్లీ. ఇఫ్ దే డిడ్ నాట్, ఆస్క్ దెమ్ వై డిడ్ దే నాట్ ఓట్. ఇక్కడ ఉన్న మీ ఫ్యామిలీలో ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళని అడగమని చెప్తున్నారు. లోక్సభకి, స్టేట్ అసెంబ్లీకి ఓట్లు అనేవి వేశారా లేదా అనేవి. ఇఫ్ దే డిడ్ నాట్, ఒకవేళ వేయకపోతే ఎందుకు వేయలేదు, వేస్తే ఎవరికి వేశారు, ఎందుకు వేశారు అనేది కనుక్కోమని చెప్తున్నారు. ఆల్సో ఆస్క్ దెమ్ వెదర్ దే హ్యాడ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ అదర్ ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీ లైక్ అటెండింగ్ అండ్ ఎలక్షన్ మీటింగ్స్ ఆర్ ర్యాలీ ఎక్సెట్రా. అలాగే ఇంకా ఏం అడుగుమంటున్నారు, వీళ్ళు పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏదైనా పార్టిసిపేషన్ చేశారా, యాక్టివ్గా ఉన్నారా, ఎలాంటి యాక్టివిటీస్ చేశారు, ర్యాలీస్లోని మీటింగ్స్లోని పాల్గొన్నారా అనే క్వశ్చన్ కూడా అడగమని చెప్తున్నారు. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎలక్షన్ అవుట్కమ్. వన్ ఫైనల్ టెస్ట్ ఆఫ్ ది ఫ్రీ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ఎలక్షన్స్ హ్యాస్ ఇన్ ది అవుట్కమ్ ఇట్ సెల్ఫ్. ఫ్రీగా ఫెయిర్నెస్గా ఎలక్షన్స్ జరిగితే కనుక వాటంతట అవే బయటకు వస్తాయి. ఇఫ్ ఎలక్షన్స్ ఆర్ నాట్ ఫ్రీ ఆర్ ఫెయిర్, ఒకవేళ అవి ఖచ్చితంగా నిజాయితీగా జరగలేనట్టయితే కనుక ది అవుట్కమ్ ఆల్వేస్ ఫేవర్స్ ది పవర్ఫుల్. అది ఎప్పుడు కూడా పవర్ఫుల్గా ఉన్న వాళ్ళకి ఫేవర్గా ఉంటుందన్నమాట. ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్లో ది రూలింగ్ పార్టీస్ డు నాట్ లాస్ ఎలక్షన్స్. రూలింగ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి ఎలక్షన్స్ని కోల్పోవు, అంటే ఓటమికి గురికావు. యూజువల్లీ, సాధారణంగా ది లాసింగ్ పార్టీ డస్ నాట్ యాక్సెప్ట్ ది అవుట్కమ్ ఆఫ్ ఏ రిగ్గెడ్ ఎలక్షన్. ఏదైతే రూలింగ్ పార్టీ అయితే ఉంటుందో అది ఒకవేళ ఓడిపోయినట్టయితే ఆ అవుట్కమ్ని ఎలక్షన్స్ నుంచి లాగదనమాట. ది అవుట్కమ్ ఆఫ్ ఇండియాస్ ఎలక్షన్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. మన ఇండియాలో జరిగే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి గురించి అవి మాట్లాడతాయి. ది రూలింగ్ పార్టీస్ రొటీన్లీ లాస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా బోత్ అట్ ది నేషనల్ అండ్ స్టేట్ లెవెల్. రూలింగ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఓడిపోతాయి. అది నేషనల్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ 2 out of the 3 ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ ది లాస్ట్ 25 years. ఇంచుమించుగా ఒక 25 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే ఇలాగే ఉంటాయి. ది రూలింగ్ పార్టీ లాస్ట్. ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీ అనేది ఓడిపోతుంది, 1-2 సందర్భాల్లో తప్పితే. ఇన్ ద యూఎస్ అండ్ ఇన్కంబినెంట్ ఆర్ సిట్టింగ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ రేర్లీ లాసెస్ అండ్ ఎలక్షన్. యూఎస్లో కూడా అధికారంతో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఎలక్షన్స్ని ఓడిపోతుంటారు, అధికారంలో ఉన్నవాళ్ళు. ఇన్ ఇండియా అబౌట్ హాఫ్ ఆఫ్ ది సిట్టింగ్ ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ లాస్ ఎలక్షన్స్. ఎవరైతే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రూలింగ్ పార్టీల్లో ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఓడిపోతారనమాట, ఒక 50% మంది. Candidates who are known to have spent a lot of money on buying votes and those with known criminal connections often lost elections. ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో, నిలబడిన క్యాండిడేట్స్ వాళ్ళు డబ్బులు పెట్టి ఓట్స్ని కొంటారో వాళ్ళకి క్రిమినల్ కనెక్షన్స్ అనేవి, ఓడిపోయాక క్రిమినల్ కనెక్షన్స్ అనేవి మొదలవుతాయి. బేరింగ్ వెరీ ఫ్యూ డిస్ప్యూటెడ్ ఎలక్షన్స్. లంచంతో జరిగిన కొన్ని డిస్ప్యూటెడ్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ది ఎలక్ట్రల్ అవుట్కమ్స్ ఆర్ యూజువల్లీ యాక్సెప్టెడ్ యాజ్ పీపుల్స్ వెరిడిక్ట్ బై ది డిఫీటెడ్ పార్టీ. వీటినన్నింటినీ కూడా పీపుల్ యాక్సెప్ట్ చేయాలి సాధారణంగా. ఛాలెంజెస్ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. నిజంగా నిజాయితీగా జరిగే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఛాలెంజెస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఆల్ దిస్ లీడ్స్ టు ఏ సింపుల్ కన్క్లూషన్: ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఆర్ బేసికలీ ఫ్రీ అండ్ ఫెయిర్. సాధారణ చిన్న కన్క్లూజన్గా చూసుకున్నట్టయితే సాధారణంగా ఇండియాలో ఎలక్షన్స్ ఎప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్గానే జరుగుతాయి. ది పార్టీ దట్ విన్స్ అన్ ఎలక్షన్ అండ్ ఫార్మ్స్ గవర్నమెంట్ డస్ సో బికాస్ పీపుల్ హ్యావ్ చూసన్ ఇట్ ఓవర్ ఇట్స్ రైవల్స్. పార్టీలో విన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు కదా, వాళ్ళని ఖచ్చితంగా ప్రజలే ప్రత్యర్థులుగా ఎన్నుకుంటారు. దిస్ మే నాట్ బి ట్రూ ఫర్ ఎవ్రీ కన్సిస్టెన్సీ. ఇది ప్రతి నియోజకవర్గంలో నిజం కాదు. ఎ ఫ్యూ క్యాండిడేట్స్ మే విన్ ప్యూర్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మనీ, పవర్ అండ్ అన్ఫేర్ మీన్స్. కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా డబ్బిచ్చి గెలుస్తారు. బట్ ద ఓవరాల్ వెర్డిక్ట్ ఆఫ్ ఏ జనరల్ ఎలక్షన్, కానీ తీర్పు చూసుకున్నట్టయితే జనరల్ ఎలక్షన్స్లో స్టిల్ రిఫ్లెక్ట్స్ పాపులర్ ప్రిఫరెన్స్. ఎవరైతే ఎక్కువ పాపులర్ ప్రిఫరెన్స్ ఉంటుందో వాళ్ళకి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది.
There are very few expectations to this rule in the last 60 years in our country. ఇలాంటి కొన్ని ఫ్యూ ఎక్స్పెక్టేషన్స్ అనేవి గత 60 సంవత్సరాలుగా మన దేశంలో ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ మేక్స్ ఇండియా ఎలక్షన్స్ డెమోక్రటిక్. ఈ విధమైనవి ఇండియా డెమోక్రటిక్ అని చెప్పి నిరూపిస్తుంటాయి ఇలాంటి ఎలక్షన్స్. ఎట్ ద పిక్చర్ లుక్స్ డిఫరెంట్ ఇఫ్ యూ ఆస్క్ డీపర్ క్వశ్చన్. ఇక్కడున్న ఈ పిక్చర్ని చూసుకున్నట్టయితే కనుక అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆర్ పీపుల్స్ ప్రిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రియల్ నాలెడ్జ్. నిజంగా నాలెడ్జ్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఇస్తారా ప్రజలు? ఆర్ ద ఓట్స్ గెటింగ్ ఏ రియల్ చాయిస్. నిజంగానే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటు వేస్తారా? రియల్ చాయిస్ ఏనా ఇది? ఈ సెలెక్షన్ రియల్లీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కూడా ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లా ఉందా లేదా? క్యాన్ అన్ ఆర్డినరీ సిటిజన్ హోప్ టు విన్ ఎలక్షన్స్. ఒక సాధారణ పౌరుడు ఎలక్షన్స్లో నెగ్గగలరా? Questions of this kind bring the many limitations and challenges of Indian election to our attention. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఇంకా ఛాలెంజెస్ కూడా ఎదురవుతాయంట మన భారతదేశ ఎలక్షన్స్లో. దీస్ ఇన్క్లూడ్ దాంట్లో మళ్ళీ ఏంటంటే క్యాండిడేట్స్ అండ్ పార్టీస్ with a lot of money may not be sure of their victory, but they do enjoy a big and unfair advantage over smaller parties and independents. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఖచ్చితంగా గెలుస్తారో అని ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. ఎంజాయ్ అంటే ఇంకా స్మాల్ పార్టీస్ కానీ ఇండిపెండెంట్స్ కానీ ఉంటే వాళ్ళ మీద వీళ్ళు గెలుస్తారని చెప్పొచ్చు. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చూడండి 1, 2, 3. ఇక్కడ కరెన్సీస్ మీద పోలిస్తే ఎక్కువ ఉన్నదాన్ని 1గా, కొంచెం ఈక్వల్గా ఉన్నదాన్ని 2, 3 కూడా ఇచ్చారు. టైటిల్ ఎలక్ట్రల్ క్యాంపెయిన్స్. దిస్ కార్టూన్ వాస్ డ్రాన్ ఇన్ ది లాటిన్ అమెరికా. ఇక్కడ లాటిన్ అమెరికాలో ఈ కార్టూన్ అనేది గీసారనమాట. డస్ దిస్ అప్లై టు ఇండియా అండ్ టు అదర్ డెమోక్రసీస్ ఇన్ ది వరల్డ్. ఇది ఇండియాకి ఇంకా మిగిలిన ప్రజాస్వామ్య దేశాలకి కూడా అన్వయించవచ్చా అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఈ కార్టూన్ చూడండి. ఈజ్ దిస్ అన్ అక్యురేట్ పిక్చర్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ టు ది ఓటర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుందా ఓట్కి ముందు ఓట్కి తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉంటుందో ఓటర్ పరిస్థితి. మస్ట్ దిస్ ఆల్వేస్ హ్యాపెన్ ఇన్ ఏ డెమోక్రసీ. కానీ ఇది ప్రతిసారి ప్రజాస్వామ్యం జరుగుతుంది. కెన్ యూ థింక్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వెన్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా ఇది ఎప్పుడు జరగలేదు అని? అలాంటి సందర్భం ఏమంటా ఉంటే చెప్పగలరా? చూడండి ఇక్కడ టుడే, టుమారో. ఓకే, ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ క్యాండిడేట్స్ విత్ క్రిమినల్ కనెక్షన్ హ్యావ్ బీన్ ఏబుల్ టు పుష్ అదర్స్ అవుట్ ఆఫ్ ది ఎలక్ట్రల్ రేస్ అండ్ టు సెక్యూర్ ఏ టికెట్ ఫ్రమ్ మేజర్ పార్టీస్. ఇంకా కొన్ని ప్లేసెస్లో ఏం జరుగుతుందంట, కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి క్రిమినల్ కనెక్షన్ ఉంటే కనుక వాళ్ళకి పార్టీలో ఒక మేజర్ పార్టీస్లో ఒక టికెట్ అనేది కన్ఫర్మ్ చేసేలా పుష్ చేయగలుగుతారనమాట. సమ్ ఫ్యామిలీస్ టెండ్ టు డామినేట్ పొలిటికల్ పార్టీస్. టికెట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు రిలేటివ్స్ ఫ్రమ్ దీస్ ఫ్యామిలీస్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంట, కొన్ని ఫ్యామిలీస్లో పొలిటికల్ పార్టీస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి టికెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. వెరీ ఆఫ్టెన్ ఎలక్షన్స్ ఆఫర్ లిటిల్ చాయిస్ టు ఆర్డినరీ సిటిజన్స్ ఫర్ బోత్ ద మేజర్ పార్టీస్ ఆర్ క్వైట్ సిమిలర్ టు ఈచ్ అదర్ బోత్ ఇన్ పాలసీస్ అండ్ ప్రాక్టీస్. ఇంకా చాలా తరచుగా జరుగుతాయంటే ఇలాంటి చిన్న చిన్న చాయిసెస్ అనేవి సాధారణ పౌరులను కూడా బోత్ మేజర్ పార్టీస్ అనేవి యాక్సెప్ట్ చేస్తాయంట. ఇంచుమించు లక్షణాలతో కలిగిన వాటి పాలసీస్ని ప్రాక్టీసెస్ దాన్ని బట్టి చూసుకునే. స్మాలర్ పార్టీస్ అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ సఫర్ ఏ హ్యూజ్ డిసడ్వాంటేజ్ కంపేర్ టు బిగ్గర్ పార్టీస్. ఇక్కడ ఏం చెప్తున్నారు, చిన్న చిన్న పార్టీస్ ఏవైతే ఉంటాయో స్వతంత్రంగా వాళ్ళ క్యాండిడేట్స్ అనేవాళ్ళు హ్యూజ్ డిసడ్వాంటేజ్ కంపేర్ టు బిగ్గర్ పార్టీస్. పెద్ద పార్టీస్తో పోల్చినట్టయితే వీటికి చాలా డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. దీస్ ఛాలెంజెస్ ఎగ్జిస్ట్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ మెనీ ఎస్టాబ్లిష్డ్ డెమోక్రసీస్. ఇలాంటి ఛాలెంజెస్ అనేవి కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ఎక్కడైతే ప్రజాస్వామ్యం స్థాపించబడిందో అక్కడ కొన్ని చోట్ల ఉంది అని చెప్తున్నారు. దీస్ డీపర్ ఇష్యూస్ ఆర్ ఏ మేటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. ఇలాంటి డీపర్ ఇష్యూస్ అనేవి డెమోక్రసీలో జరుగుతుంటే దీన్ని నమ్మాలి. దట్ ఈస్ వై సిటిజన్స్, దానివల్ల పౌరులు ఎవరైతే ఉంటారో సోషల్ యాక్టివిస్ట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ బీన్ డిమాండింగ్ రిఫార్మ్స్ ఇన్ అవర్ ఎలక్ట్రల్ సిస్టమ్. కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ కానీ పౌరులు కానీ
ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు కానీ డిమాండ్ చేస్తున్నారు రిఫార్మ్స్ అవర్ ఎలక్ట్రల్ సిస్టంలో కొన్ని రిఫార్మ్ చేయమని చెప్తున్నారు. కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ రిఫార్మ్స్, దాంట్లో ఏమైనా మీరు రిఫార్మ్ చేయగలరా కొన్ని? వాట్ క్యాన్ అన్ ఆర్డినరీ సిటిజన్ డూ టు ఫేస్ దీస్ ఛాలెంజెస్, ఇలాంటివి సాధారణ పౌరుడు ఏ విధంగా ఫేస్ చేయగలడు ఇలాంటి ఛాలెంజెస్ని? ఓకే, చెక్ యువర్ ప్రోగ్రెస్. హియర్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ ఆన్ ఇండియన్ ఎలక్షన్స్. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇండియన్ ఎలక్షన్స్వి. కామెంట్ ఆన్ ఈచ్ ఆఫ్ దీస్ టు సే వెదర్ దే రిఫ్లెక్ట్ ది స్ట్రెంగ్త్ ఆర్ ది వీక్నెస్ ఆఫ్ అవర్ ఎలక్ట్రల్ సిస్టమ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కామెంట్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఎలాంటి రిఫ్లెక్షన్ అనేది ఉంది, స్ట్రెంగ్త్ మీద కానీ వీక్నెస్ మీద కానీ మన ఎన్నికల సిస్టంలో ఎలాంటి రిఫ్లెక్షన్ అనేది ఉంది అని అడుగుతున్నారు. ది 16th లోక్సభ హ్యాస్ 12% ఉమెన్ మెంబర్స్. 16వ లోక్సభ ఎన్నికల్లో 12% ఉమెన్ మెంబర్స్ ఉన్నారు. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్టెన్ రిఫ్యూసెస్ టు యాక్సెప్ట్ ది గవర్నమెంట్స్ అడ్వైస్ అబౌట్ వెన్ ద ఎలక్షన్ షుడ్ బి హెల్డ్. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ రిఫ్యూజ్ చేస్తుందో గవర్నమెంట్ అడ్వైస్ని యాక్సెప్ట్ చేస్తుందో వెన్ ద ఎలక్షన్ షుడ్ బి హెల్డ్, ఎప్పుడైతే ఎలక్షన్స్ స్టార్ట్ చేస్తారో అప్పుడు. ది 16th లోక్సభ హ్యాస్ మోర్ దాన్ 440 మెంబర్స్ హూస్ ఎసెట్స్ ఆర్ మోర్ దాన్ Rs 1 crore. 16వ లోక్సభ దాంట్లో 440 మెంబర్స్ ఉన్నారండి సీట్స్, అది కూడా 1 కోటికి మించి ఎక్కువ ఉన్న ప్రాంతంలో. ఆఫ్టర్ లాసింగ్ అన్ ఎలక్షన్ ది చీఫ్ మినిస్టర్ సెడ్ ఐ రెస్పెక్ట్ ద పీపుల్స్ వెర్డిక్ట్. ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ ఓడిపోతారో వాళ్ళు ఏం చెప్తారంట, నేను ప్రజల తీర్పుని అంగీకరిస్తున్నాను అని చెప్తారంట. ఓకే, ఇక్కడ చూడండి గ్లాసరీ ఉంది, ఇది ఆల్రెడీ మనం చెప్పుకొని వచ్చినాయే, సో ఒకసారి చదువుతాను అంతే. Code of conduct, a set of norms and guidelines to be followed by political parties and contesting candidates during election time. Constituency, voters in a geographical area who elect a representative to the legislative bodies. Incumbent, the current holder of a political office, usually the choice for the voters in election is between the incumbent party or candidate and those who oppose them. Level playing field, condition in which all parties and candidates contesting in an election have equal opportunities to appeal for votes and to carry out election campaign. Rigging, fraud and malpractices indulged by a party or candidate to increase its votes, and including stuffing ballot boxes by a few persons using the votes of others, recording multiple votes by the same person and bribing or coercing polling officers to favor a candidate. Turnout, the percentage of eligible voters who cast their votes in an election. Which of the following statements about the reasons for conducting elections are false? ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు కంప్లీట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.